అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే షోడశ గుణాభిరాముడు. షోడశ అంటే 16 గుణాలు కలిగిన రాముడు, శ్రీరాముడు అనేది. ఇది మనం చాలా వరకు మధ్య మధ్యలో ఈ పదాలని వింటూ ఉంటాం. అసలు ఎందుకు వచ్చింది ఇది? షోడశ గుణాభిరాముడి గురించి ఎందుకు వచ్చింది? మరి కృష్ణుడి గురించి రాలేదు, అంతకుముందు మహాత్ముల గురించి ఎక్కడ రాలేదు ఈ టాపిక్. మళ్ళీ ఒక రాముడికి ఎందుకు వచ్చింది అంటే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు. అంతకుముందు జరిగిన సంఘటన ఇదంతా కూడా. వాల్మీకి మహర్షి నారద మునీంద్రుని ఆయన చూసి మీరు ముల్లోకాలు తిరుగుతుంటారు కదా, నేను అడిగే 16 గుణాలు గల నరుడు, దేవతలు అని అడగలేదు ఆయన, నరుడు ఎక్కడైనా ఉన్నాడా అన్న ఆ ప్రశ్నను శ్లోక రూపంలో అడిగాడు ఫస్ట్లో. ఆ శ్లోకాన్ని మనం ఒక్కసారి విందాం. ఆ తర్వాత ఆ గుణాలు ఏంటో అన్నది ఆ శ్లోకం ద్వారానే తెలుసుకుందాం. అది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నది. కోసస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞచ్చ కృతజ్ఞచ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్త సర్వభూతహితే రతః విద్వాన్ కస్సమర్తచ్చ సర్వైకప్రియ దర్శనః ఆత్మవాన్ యో జితక్రోధో ద్యుతిమానస నసూయకః యస్య బిభ్యతి దేవాచ్చ జాత రోషస్య సంయుగే అన్నది ఆ శ్లోకం. ఈ శ్లోకంలో ఆయన 16 గుణాలు గలవాడు ఎవరైనా ఉన్నారా నరుడు అని అడిగాడు. ఆ 16 గుణాలు ఏంటంటే, ఫస్ట్ది గుణవాన్ అంటే గుణవంతుడు. రెండవది వీర్యవంతుడు. మూడవది ధర్మాత్ముడు. నాలుగవది కృతజ్ఞతాభావం కలవాడు. 5 సత్యం పలికేవాడు. 6 దృఢ సంకల్పం కలవాడు. 7 చారిత్రం కలవాడు. చారిత్రం అంటే చరిత్ర కలవాడు. 8 సర్వభూతహితుడు అంటే అన్ని ప్రాణుల హితాన్ని కోరుకునేవాడు. 9 విద్యావంతుడు. 10 సమర్థుడు. 11 ప్రియదర్శకుడు అంటే సౌందర్యపరుడు. 12 ఆత్మవాన్ అంటే ధైర్యవంతుడు. 13 జితక్రోధుడు, క్రోధము లేక కోపాన్ని జయించినవాడు. 14 తేజస్సు గలవాడు, ద్యుతిమంతుడు అంటారు. 15 అసూయ లేనివాడు. 16 జాతరోషుడు అంటే ఆగ్రహమే రానివాడు. ఒకవేళ వస్తే ఎట్లా ఉంటుందనేది దాంట్లో వివరంగా చెప్పబడుతుంది. ఈ 16 గుణాలు చెప్పినాక ఇటువంటి వారు ఎవరైనా ఉన్నాడంటే ఎప్పుడో ఎక్కడో ఉండడం కాదు, ఇప్పుడు ఈ కాలంలో అంటే తానున్న కాలంలో త్రేతాయుగంలో నాకు కనపడాలంటే కనపడతాడా అని మునీంద్ర వారిని అడిగారు ఆయన. అప్పుడు నారదుడు చెప్పారు, ఉన్నారు ఒక ఆయన గుణాభిరాముడు అని ఉన్నారు, ఆయనకు 16 కళలు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు ఏదైతే అడిగావో అవన్నీ కూడా ఆయనకు ఉన్నాయని చెప్పాడు. ఆయన కౌసల్య గర్భవాసాన ఉండి 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు మధ్యాహ్నం 12:05 అంటే ఇప్పటికి బిఫోర్ క్రీస్ట్ 5114 సంవత్సరాలు కిందట ఆయన నరుడుగా జన్మించాడు. నారాయణుడిగా కాదు, నరుడుగా జన్మించాడు. నరుడు ఏ రకంగా పెరుగుతాడో, ఏ రకంగా ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు ఆయన పడ్డాడు. ఆయన ఎక్కడ కూడా నేను పరమ ఆత్మనని కానీ తెలియనీయలేదు. ఇతరులు కూడా ఇతను పరమాత్మ అన్న ఆలోచనతో అప్పుడు ఉండలేదు. ఎవరు కూడా మహానుభావుడు గొప్పవాడు అన్న ఆలోచనలో ఉన్నారు. కొందరికి తెలుసు ఆయన ఏంటి అనేది. ఇక్కడ మానవ జీవితంలో పూర్తిగా మమైకమయ్యాడు ఆయన. నడుగా జన్మ తీసుకున్నాడు కాబట్టి నరుడుగానే అన్నీ చేశాడు. ఎక్కడ మాయలు మర్మాలు మహిమలు ఎక్కడా చూపించలేదు ఆయన.
అందుకే ఆయన మనకు పురుషోత్తముడైనాడు, ఆదర్శ పురుషుడైనాడు, ధర్మాత్ముడయ్యాడు మనకది. మిగతా వారిలో లేని విలక్షణత ఈ 16 గుణాల వల్ల శ్రీరాముడికి ఉన్నాయి. సో సమాజంలో మనుషులు 3 రకాలుగా ఉంటారు. అంటే సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటాం మనం. 3 రకాలు అంటే 30 రకాలు కూడా ఉంటారు. ఇక్కడ ఈ పాయింట్ కోసం మనం 3 రకాలని చెప్పుకోనుకుంటున్నాం. ఒకరు మార్గాన్ని ఏర్పరిచి ముందు తాను నడుస్తూ 10 మంది తన వెంట తీసుకెళ్లే వాళ్ళను మార్గదర్శి అంటారు. రెండో రకం వాళ్ళు మార్గదర్శుని అనుసరిస్తూ తమ యొక్క జీవిత గమనాన్ని నిర్దేశించుకుంటారు, అంటే వాళ్ళని ఫాలో అవుతుంటారు. ఇక మూడవ రకం వ్యక్తి ఇవన్నీ చూస్తూ ఏం జరుగుతుందో చూస్తామని ఆలోచిస్తూ ఉంటాడు. సో ఈ మూడిట్లో శ్రీరాముడు ఇక్కడ తన గుణగణాల చేత మార్గదర్శకుడయ్యాడు. ఈ రామావతారం అని చెప్తాం దీన్ని. రాముడు పుట్టినది రామావతారం అని చెప్తారు. ఇది విష్ణుమూర్తి యొక్క 7వ అవతారం. ఇది పరిపూర్ణ అవతారం. అప్పటికప్పుడు అవసరాల కోసం ఎత్తిన అవతారం కాదు. అంటే అవసరాల కోసం ఎత్తిన అవతారం ఏంటంటే వామనావతారం, అలాంటిది కాదు ఇది. సపోజ్ అటువంటి అవతారాలకు, అంటే వామనావతారం లాంటి వాళ్లకు ఎక్కడ గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు ఏమి ఉండవు. కానీ ఈ అవతారానికైతే అన్ని రకాల గుళ్ళు, పూజలు, పునస్కారాలు, ఆధ్యాత్మికత అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క చోట అన్నీ ఉంటాయి. సో ఆనాటి నుండి, అంటే దాదాపు 5000 సంవత్సరాలు పైబడి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ యొక్క ఆయన గుణాలన్నవి ఇప్పటికీ ఆదర్శవంతంగా అందరికీ ఉపయోగపడుతున్నాయి. సో ఆయన జీవితమే ఆదర్శవంతమైన జీవితం. సో ఈ రామావతారం యొక్క లక్ష్యం ఏంటంటే ధర్మయుతంగా ఎలా జీవించాలో చూపించడం. సో ఇక్కడ రాముడి యొక్క 16 గుణాలను ఒక్కొక్కటిగా మనం విశ్లేషణ చేసుకుందాం. మొట్టమొదట గుణవాన్ అంటే గుణవంతుడు. గుణవంతుడు అంటే ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుతూ ఉంటాం, ఆయన మంచోడు, మంచి గుణం ఉంది అంటాం అంతే. సో అదే విశ్లేషణ చేయాలని వచ్చేటప్పటికీ కొంత ఆలోచన చేస్తాం, అసలు గుణం అంటే ఏంటి అన్నది. ప్రతిదానికి డెఫినేషన్ కావాలి మనకు. అది ఉంటే మనకు క్లారిటీ పెరుగుతుంది మనకు. సో గుణవాన్ అంటే గుణ్యతే ఇది గుణః అని శాస్త్రం చెప్పింది. అంటే గొప్ప గుణాలు కలిగిన వాడు గుణవంతుడు. గొప్ప గుణాలు అంటే మనకు తెలుసు ఏది గొప్ప గుణం అన్నది. దేన్నైనా 10 మంది, 100 మంది, 1000 మంది మాటికి చెప్పుకుంటారో దాన్నే గుణం అంటారు. చెడ్డ గుణాన్ని కూడా చెప్పుకుంటారు, కానీ పదే చెప్పుకోరు. అదే మంచి గుణాన్ని అయితే పదే చెప్తారు. రాముడు ఉన్నాడు, రావణుడు ఉన్నాడు. రాముడి కంటే రావణుడు పెద్దవాడు. రాముడు పుట్టేయడానికి ముందే రావణుడు ప్రజాకంటకుడు అయ్యాడు. ప్రజాకంటకుడు అంటే వాళ్ళ ప్రజలను చక్కగా చూశాడు, కానీ ఋషులను అందరినీ చాలా బాధించాడు. సో ఆయనను సంహరించడానికి రాముడు జన్మ తీసుకోవాల్సి వచ్చింది రామావతారంలో. మరి ఆయన గుణాలు ఈయనకంటే ముందున్నాడు. రావణ బ్రహ్మ, వేదాలు తెలిసినవాడు, జ్యోతిష్ శాస్త్రంలో దిట్ట, అన్ని రకాల జ్ఞానం ఉన్నవాడు. మరి ఆయన గురించి మనం పదే తెలుసుకోలేమే. తెలుసుకోవాలన్న ఉత్సుకత కూడా రాదు కదా. అంటే ఎక్కడైతే గొప్ప గుణాలు ఉన్నాయో, ఎవరికైతే గొప్ప గుణాలు ఉన్నాయో వాళ్ళ గురించి పదే తెలుసుకోవడం అన్నది మనం చేస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళని గుణవంతుడు అంటాం. అటువంటి గుణాలు ఏంటి అనేది మనం మనలో ఉన్నాయా లేదా మనం చూసుకోవాలి. ఎవరైనా సరే మన గురించి పదే చెప్పడం చేస్తున్నారా, చేయడం లేదా. ఇప్పుడు పత్రి గారు ఉన్నారు, మరి ఆయన గురించి ఏదో సందర్భంలో ఎక్కడో చోట క్లాస్ బిగిన్ అయినప్పుడు మధ్యలో ఎక్కడో చోట వస్తూనే ఉంటుంది. ఎందుకు? గుణవంతుడు కాబట్టి. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గుణవంతుల్లో సౌశీల్యము అన్నది చాలా ఇంపార్టెంట్. గుణములో ఇంపార్టెంట్ అంటే సౌశీల్యం. ఈ సౌశీల్యం అంటే ఏంటి? సౌశీల్యం అంటే గొప్పవాడి దగ్గర నుంచి చిన్నవాడి వరకు
ఏమాత్రం భేదం చూడకుండా ఉండటాన్ని సౌశీల్యం అంటారు. పెద్దవాళ్ళకు దండం పెట్టి చిన్నవాళ్ళని చీదరించుకుంటుంటారు అనుకో, అది సౌశీల్యం కాదు. పెద్దవాళ్ళను గౌరవించాలి, చిన్నవాళ్ళను గౌరవించాలి. వాళ్ళకి నమస్కారాలు పెడతాం, వీళ్ళకి కావాలంటే ఒక చిరునవ్వు చిందిస్తాం, ఆశీర్వాదాలు ఇవ్వచ్చు. ఆర్థిక అసమానతలకు తావివ్వకుండా పెద్దవాళ్ళని ఎంత ప్రేమగా చూస్తామో చిన్నవాళ్ళను కూడా అంతే ప్రేమగా చూడడం. కులం, మతం, జాతి లాంటివి ఆ భేదాలు లేకుండా చూడటం. ప్రేమతత్వం కలిగినవాడు చిన్నవాడైనా పెద్దవాడే. ప్రేమతత్వం కలిగినవాడు చిన్నవాడైనా కూడా పెద్దవాడే. ప్రేమతత్వం లేనివాడు పెద్దవాడైనా కూడా చిన్నవాడే. అంటే ప్రేమ అన్న గుణాన్ని చెప్తున్నాడు, భేదాన్ని చెప్తున్నాడు. సీతారాముడు లక్ష్మణ సమేతంగా 14 సంవత్సరాలు వనవాసానికి బయలుదేరినప్పుడు మొట్టమొదట కలిసిన వాడు ఎవరు అంటే గుహుడు. ఇతను నిషాదుడు. నిషాదుడు అంటే నదిలో పడవలు తిప్పుతూ చేపలను పట్టి జీవించేవాడు, నిషాదుడు అంటారు. సో ఇతనే తక్కువ వాడు కాదు, ఇతనికి కూడా మంది మార్గం దండిగా ఉంది. కానీ ఆ గుహుడు శ్రీరాముడికి మంచి మిత్రుడు అయ్యాడు. రాముడే అన్నాడు, అతడు నా అంతటి వాడు అన్నాడు గుహుణ్ణి. అంటే ఎంత గొప్ప విషయం అక్కడ. రాముడు అన్ని శాస్త్రాలు చదివినవాడు, పెద్ద విద్యావంతుడు. మరి అటువంటి విద్యావంతుడు గుహుణ్ణి చూపించి నా అంతటి వాడు అన్నాడు. ఎక్కడ రాముడు, ఎక్కడ గుహుడు? అది గుణవంతుని లక్షణం. సో ఇక్కడ జనరల్గా పత్రిజీ సార్ కూడా ఇట్లాగే చేస్తుంటారు. ఎందుకంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణాన్ని మనం చూసినప్పుడు మనకు దగ్గరగా ఎవరినైతే చూస్తామో వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి. అక్కడ కృతజ్ఞత భావాన్ని చెప్పాలి. అక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఏ భేదాలు లేకుండా ఎవరేం చేస్తున్నారు ఎవరికీ తెలియదు, ఎవరు ఏ కులమో ఎక్కడా తెలియదు. సో మాస్టర్ అన్న ఒక పిలుపుతో మొత్తం ప్రపంచాన్ని కలిపాడు, అందరినీ ఒకటిగా తీసుకొచ్చాడు. పెద్ద గుణం కదా అది. నువ్వెవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళేం చేస్తారో తెలియదు. ఒక మాస్టర్ మన ఇంటికి వచ్చాడంటే ఎంత గొప్పగా చూస్తాం. సో ఇక్కడ అటువంటి క్వాలిటీ రాముడిలో ఉంది. సో అదే క్వాలిటీని మనందరిలో పత్రి గారు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. సో ఆ ప్రయత్నం సఫలీకృతమైంది అన్ని చోట్ల కూడా. అవునా, అయిందా లేదా? అట్లాగే సుగ్రీవుడు, హనుమంతుడు, ఇంకా వానరులంతా కూడా వాళ్ళందరితో కూడా స్నేహం చేశాడు, స్నేహంగా ఉన్నాడు. అదే వానరులు కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా అని అనుకోలేదు ఆయన. స్నేహస్థాన్ని ఇచ్చాడు. జాంబవంతుడితో కూడా అదే స్నేహాన్ని, మాతంగ కన్య అయిన శబరితో కూడా అదే ఆప్యాయత. సో ఎక్కడ తక్కువ లేదు, ఎక్కడ ఎక్కువ లేదు. ఎట్లా వాడైనా సరే అందరినీ సమానంగా చూశాడు ఆయన. గుహుడు రాముడికి ఫలాలు కందమూలాలు ఇస్తే ఆయన చాలా సంతోషించి, రాముడు అంటే ఆయన ప్రేమకు సంతోషించి ఇట్లా అంటున్నాడు, మేము క్షత్రియులము, ఎవరి దగ్గర నుంచి మేము తీసుకోము. అంటే ధర్మాన్ని చెప్తున్నాడు, మేము ఇచ్చేవాళ్ళమే కానీ తీసుకునే వాళ్ళం కాదు అని సున్నితంగా తిరస్కరించాడు. లక్ష్మణుడు తెచ్చిన నీటిని తాగాడు. అంటే అంతటి కష్ట సమయంలో కూడా క్షత్రియ ధర్మాన్ని వదలలేదు. అంటే ఎవరు ఎక్కడ ఏ ధర్మాన్ని పాటించాలని వచ్చారో ఆ ధర్మాన్ని కడ వరకు పాటించాల్సిందే. సో అటువంటి క్లిష్ట సమయంలో కూడా ఆయన తన ధర్మాన్ని, ఆ గుణాన్ని వదలలేదు, ఆ క్షత్రియ గుణాన్ని. అంతేకాకుండా శ్రీరాముడు ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా దారిలో కనబడిన ప్రతి ఒక్కరిని పలకరించేవాడంట. పలకరించే వీలు లేకుంటే అట్లీస్ట్ చిరునవ్వుతో అయినా సరే వాళ్ళ పక్క చూసేవాళ్ళంట. సో అది అందరిలో కలిసిపోవడం అన్నది గుణం ఆయనకు. రాముడి రాజ్యంలో ఏ ఒక్కడికి కష్టం వచ్చినా తను చాలా బాధపడిపోవడంట. ఎందుకంటే ప్రజలు కష్టాలు పడుతున్నారు అంటే రాజు యొక్క పాలన సరిగ్గా లేనట్టు. సో ప్రజలను అనలేదు ఆయన. ప్రజలు ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటారు, ఎప్పుడు ఇట్లే ఉంటారు అని ఎప్పుడు ప్రజలను అనలేదు. వాళ్ళు బాధపడుతున్నారంటే దానికి కారణం ఎవరంటే రాజ్యపాలన సరిగా లేకుంటేనే కష్టాలు పడతారని చెప్పేసి. అంటే ఆ నిందను తన మీద వేసుకున్నాడు కానీ ప్రజల మీద వేయలేదు. అంత గొప్ప గుణం. కానీ సామాన్య మానవుడు సాధారణంగా ఏం చేస్తున్నాడంటే ఏదైనా ఒక లోటుపాటు చెప్తే ఇతరుల మీద వేయడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ రాముడు అట్లా చేయలేదు. సో రాజుగా నా ధర్మం కదా, ప్రజలకు కష్టాలు ఉండకూడదు, చూడవలసిన ధర్మం నాది కదా అనుకున్నాడు. అది గుణవంతుడి లక్షణం.
సో మనం కూడా మనలో ఉన్న సౌశీల్యాన్ని కాపాడుకుంటూ ఉండాల్సిందే. పెద్ద చిన్న ఆర్థిక అసమానాలకు తావివ్వకుండా ప్రేమతత్వాన్ని సంపాదించుకుంటూ పెంపొందించుకుంటూ ఎవరి స్వధర్మాలకు తగ్గట్టుగా వాళ్ళు పాటిస్తూ అందరినీ ఆదరిస్తూ సహన గుణంతో ఉంటూ శ్రీరాముడి చంద్రుని బాటలో మనం పయనిద్దాం. అది శ్రీరాముడి దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన మొట్టమొదటి గుణం ఏంటంటే గుణవంతుడు, గుణవాన్ అన్నది. సో శ్రీరాముడి దగ్గర నుంచి మనం ఈరోజు తెలుసుకున్నాం. సో చాలామంది మనం ఫాలో అవుతుంటారు, మహాత్ములంతా ఉన్నారు, చాలామంది గురువులు ఉన్నారు, వాళ్ళంతా ఫాలో అవుతుంటారు. అయినా సరే ఇటువంటి విషయాలు ఇటువంటి సందర్భాల్లో మనం చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే తెలిసిన విషయాన్నైనా పునరుచ్చరణ వల్ల మననం చేసుకోవడం వల్ల అది మనలో ముద్రలుగా ఏర్పడి మన ఎప్పుడైనా సరే మన ప్రవర్తనలో కానీ మాటల్లో కానీ చేష్టల్లో కానీ వేరే భావం లేకుండా చక్కగా నిర్వర్తించగలుగుతాం. అదండి, అందుకే ఇటువంటి గుణాలని మనం వినాలన్నది. సో ఇది ఒక్కసారిగా వినడం కాదు, మళ్ళీ మళ్ళీ వినగలిగితే మనది మన లోపల అలాగే ఉండిపోతాయి, ధారణ చేస్తాం వాటిని. ఇక రెండవది వీర్యవాన్, అంటే వీర్యవంతుడు. సో వీరుడు అంటే అందరికీ తెలుసు, కత్తి పట్టి ధనస్సు పట్టి యుద్ధం చేసేవాడిని వీరులు అంటారు, అంతేనా? అంతేకాకుండా వ్యవహారాల్లో కూడా వీర్యవంతుడుగా ఉండాలి. సో వీర్యవంతుడు అంటే ఏంటి అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ ఓడిపోయిన పరిస్థితుల్లోనూ కూడా ఇంకా కోలుకోలేమేమో అన్న పరిస్థితుల్లో కూడా మనసులో బలహీన పడకుండా ఎదిరించి పోరాడి విజయం సాధించేవాడిని వీర్యవంతుడు అంటారు. సో ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి చూడండి వీర్యవంతుల్లో. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఓడిపోయిన పరిస్థితులు ఉన్నా, ఇంకా కోలుకోలేమో అన్న పరిస్థితులు ఉన్నా మనసు బలహీనపరచుకోకుండా ఎదిరించి పోరాడాలి. అది వీరత్వ లక్షణం. గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి. గెలిచినప్పుడు ఎదుటివాడు గెలిచినప్పుడు సంతోషించు, నువ్వు అక్కడ బాధపడకూడదు, నువ్వు మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి. అది వీర్యవంతుడు అంటే. సో అన్నీ బాగుంటే నా అంత వీరుడు సూడు లేదంటుంటాం. ఈ కాలంలో ఇంట్లో కానీ బయట కానీ వ్యవహారాల్లో కానీ చిన్న తేడా వస్తే దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం లేకుండా పోతోంది ఈ కాలంలో. తల్లిని భార్యను ఒక వ్యక్తి బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు, పిల్లలను తల్లిదండ్రులను ఒక వ్యక్తి బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు, ఉద్యోగాన్ని సంసారాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. సో బ్యాలెన్స్ చేయలేక ఏమవుతుందంటే సంఘర్షణకు లోనవుతున్నాడు, టెన్షన్ పడిపోతున్నాడు, ఆవేశపడిపోతున్నాడు, కంపేర్ చేసుకుంటున్నాడు, నిందలు వేస్తున్నాడు ఇతరుల మీద. కానీ శ్రీరాముడు ఏ పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా సంఘర్షణకు లోను కాలేదంట. అంటే ఆత్మవిశ్వాసం అంత ఉంది ఆయనకు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోగల సామర్థ్యం కలవాడు. అందుకే వీర్యవాన్ అన్నారు ఆయన. మనం కూడా ఎట్లా పరిస్థితులున్నా మనసులో బలహీనపడకూడదు. శరీరం బలహీనపడినా సరే నష్టం లేదు, శరీరాన్ని మళ్ళీ పుంజుకోవచ్చు, చేసుకోవచ్చు, ఆరోగ్యవంతులుగా చేసుకోవచ్చు. మనసు బలహీనపడకుండా చూసుకోవాలి. అట్లాగే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఏమేమి చేయాలో చూసుకోవాలి, పోరాడి సాధించుకోవాల్సిందే. సో ఇది వీర్యవాన్. ఇక మూడవది ధర్మవాన్. ధర్మవాన్ అంటే ధర్మాత్ముడు అని. అర్థమవుతా ఉందా? ధర్మవాన్ అంటే ధర్మాత్ముడు. ధర్మాన్ని ఆచరించేవాడు ధర్మాత్ముడు. ధర్మం అంటే డెఫినేషన్, ఈ విశ్వమంతా దేనిని ధరిస్తుందో, దేని చేత ధరింపబడిందో అదే ధర్మం. ఈ సృష్టి ఇలా ఉండాలి అని కొన్ని నియమాలు ఉన్నాయి, సృష్టికి నియమాలు ఉన్నాయి. ఆ నియమం ప్రకారమే అది నడుస్తూ ఉంది. దీన్నే ధర్మం అంటారు. ఇంకా మన భాషలో సులభంగా చెప్పుకోవాలంటే డ్యూటీ అంటాం. నీవు డ్యూటీ నువ్వు చేయి, అంతే. నువ్వు చేయవలసి నువ్వు చేయి, నీవు పొందవలసి నువ్వు పొందుతావు అని సాధారణంగా సామాన్యంగా మనం చెప్తూ ఉంటాం. అది రైట్. అది ఈ రోజైనా రేపైనా ఇంకా మనం బ్రతుకున్నంత కాలం
చనిపోయిన తర్వాత కూడా సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. ఆయన ఎప్పుడైనా పడమట ఉదయిస్తాడా అండి? తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. నీరు పల్లానికే పారుతుంది, గాలి వీస్తూనే ఉంటుంది. ఇది వాటి యొక్క ధర్మం. ప్రకృతిలో ఉన్న అన్నిటికీ వాటి ధర్మాలు నిర్దేశించబడ్డాయి. మరి ఇది ధర్మం అని ఎవరు నిర్దేశిస్తారు? ఎవరు అంటే వేదాలు, శాస్త్రాలు, చివరిగా స్వభావం. వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పరమాత్మ నుంచి వచ్చాయి. వీటిని తెలుసుకున్నవారు తెలియని వారికి చెప్తూ ఉంటారు అంతే. సో ఆ విధంగా మనకు ధర్మం అనేది వస్తూ ఉంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలియజెప్పేదే ధర్మం. ధర్మో రక్షతి రక్షితః, అధర్మో రక్షతి భక్షితః. ఈ ధర్మం అన్న పదాన్ని చాలా సందర్భాలలో మన జీవితంలో వింటుంటాం, మరి వాడుతూ ఉంటాం. మనం బయటికి వెళ్ళినప్పుడు లేదా గుళ్ళో నుంచి బయటికి వచ్చినప్పుడు ధర్మం చేయండి అని చాలామంది అడుక్కుంటూ ఉంటారు. ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇవ్వడం, ఇది అనేక ధర్మాల్లో ఒకనొక ధర్మం మాత్రమే. అడిగినప్పుడు మన వద్ద లేకుంటే లేదు అని చెప్పవచ్చు. ఉండి కూడా ధర్మాన్ని చేయలేదంటే ఏదో ఒక రూపంలో నీ నుండి కొంత లాగివేయబడుతుంది. ఉండి కూడా ఇవ్వలేదంటే, ఒకవేళ నీకు ఇవ్వాలని ఇష్టం లేదంటే ఇవ్వద్దు, నష్టం లేదు. ఉండి కూడా నా దగ్గర లేదు అని అబద్ధం చెప్పవద్దు, నష్టం లేదు. ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఎందుకు? ఏదైతే ఈరోజు నువ్వు ఇస్తావో అది నీకు తిరిగి ఇవ్వబడుతుంది అన్నదే సూత్రం, అంతే. సృష్టి ధర్మం అది. మన వద్ద ఏదైతే ఉందో అది ధాన్యం కావచ్చు, అన్నం కావచ్చు, దుస్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ధ్యానం, జ్ఞానం, శ్రమ, మంచి మాటలు, ఇంకా ఏమైనా కావచ్చు. అవి అవసరమైన వారికి ఇస్తూ ఉండడమే ధర్మం. అలా ఇచ్చేవాడినే ధర్మాత్ముడు అంటారు. ఇచ్చేవి చాలా చిన్నవైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఇవ్వడం అన్నదే ముఖ్యం. 4 మంచి మాటలు, ఓదార్పు మాటలు చెప్పినా కూడా అది ధర్మమే. అందరూ చెప్పలేరు ఓదార్పు మాటలు. ఎవరికైతే జ్ఞానం ఉందో వాడే సరియైన ఓదార్పు మాటలు చెప్పగలుగుతాడు. సరికాని వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత ఏడ్చినా వాడి యొక్క జ్ఞాన పరిధి తక్కువే ఉంటుంది కాబట్టి వాడు అదే ఏడుపుతోనే చెప్తాడు. అందుకే ఓదార్పు ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితుల్లో మనిషికి మనిషి ఓదార్పు ఇచ్చేవాళ్ళు లేరు అసలు. అందరూ బిజీనే. పరుగుల ప్రపంచం. ఈ పరుగుల ప్రపంచంలో దాన్ని వ్యాపారంగా మలుచుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అంటే వ్యాపారంగా మలుచుకోవడం అంటే, మీకు ఏదైనా సరే మీకు బోర్ కొడుతుందా, మీకు ఇబ్బంది అనిపిస్తుందా, బాధ కలుగుతుందా, మాకు కాల్ చేయండి. సో ఇది కాల్ నెంబర్. సో దీనికి సపరేట్ యాప్స్ కూడా వచ్చాయి, సపరేట్ యాప్స్ కూడా ఉన్నాయి దీనికి. అంటే మనకు ఓదార్పు కోసం వాళ్ళకి ఫోన్ చేస్తే మన ప్రాబ్లం చెప్తే వాళ్ళు ఏదో ఓదారుస్తూ, అవునండి మాకు కూడా ఉన్నింది, వీళ్ళకి కూడా ఉంది, ఇంతకుముందే నేను చెప్పాను, వాళ్ళు కూడా ఇట్లే చెప్పారు, ఇట్లా మంచివాళ్ళండి, మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది, ఇలా వాళ్ళు ఓదారుస్తారు. అంటే ఆ ఓదార్పు ఇచ్చేవాళ్ళు కూడా కరువు అయ్యారు అని అర్థమవుతుంది. సో దానికి ఒక యాప్ కూడా ఉంది. అంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఒక యాప్ పేరు చెప్తాను, షోల్డర్స్ టు క్రై. అంటే మీరు ఏడవడానికి ఒక భుజం కావాలి, అదొక యాప్ ఉంది. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇలాంటి ఓదార్పు మాటలు చెప్తారు. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ కలియుగంలో. మనిషికి మనిషి ఓదార్పు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు? సరైన అవగాహన లేదు. కుటుంబాల్లో కానీ, బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ అవగాహన లేకపోవడం. అదే ఇంట్లో పెద్దలుంటే ఏదైనా చిన్న సమస్య వస్తే ఓదారుస్తారు. కానీ పెద్దలు ఉంటే ఇంట్లో మేము రామంటున్నారు కదా ఈ కాలంలో. వాళ్ళు లేకుంటేనే బాగుంటుంది. సో ఉద్యోగాల పేరుతో వేరే ఊళ్ళకి వెళ్ళి వాళ్ళని ఇక్కడే వదిలేస్తున్నారు. ఓదార్చే వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళకు జ్ఞానవంతులే, వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఉంటేనే ఓదార్పు వస్తుంది, లేదంటే రాదు. అదే శ్రీరాముడి జీవితాన్ని చూసినట్లయితే
ఆయన ధర్మాత్ముడు. ఎందుకు అయ్యాడు ధర్మాత్ముడు అని చెప్తాను. పితృవాక్య పరిపాలకుడుగా తండ్రి ఆజ్ఞను పాటించాడు. అంటే ధర్మాన్ని ఏ విధంగా పాటించాడని చూశాడు. సో అటువంటిది ఇంకా ఎవరికైనా సరే నా పత్నికి రాకూడదని చెప్పేసి ఆయన ఆ ఏకపత్ని వ్రత ధర్మాన్ని ఆచరించాడు. ఆ నిర్ణయం తీసుకున్నాడు. సో కష్టాలు ఉన్నప్పుడే మనకు అర్థమవుతాయి. అది గమనించగలిగితే ఆయన మహాత్ముడు కాబట్టి, మహానుభావుడు కాబట్టి వెంటనే అర్థం చేసుకోగలిగాడు. సో ఇటువంటి పరిస్థితి ఇంకా ఏ స్త్రీకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు. ప్రజారంజకంగా పాలించడం, గృహస్థ ధర్మాన్ని పాటించడం, సోదర ధర్మాన్ని పాటించడం, విద్యార్థి ధర్మాన్ని పాటించడం, గురువులను పూజించడము, గౌరవించడము, సేవించడం, స్నేహధర్మాన్ని పాటించడం, అందరినీ సమభావంతో చూడటం, సౌశీల్యాన్ని పాటించడం, అంతెందుకు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో, ఎవరికి చేయాలో సర్వధర్మాలు తెలిసిన వాడు శ్రీరాముడు. సర్వధర్మాలు తెలిసినవాడు. అన్ని ధర్మాలు తెలుసు అంటే తెలుసు ఆయన. అది ఎక్కడ వస్తుందంటే మనకు విద్వాన్ అన్న దాంట్లో వస్తుంది. ఆ ధర్మంలో మనం చూసుకుంటాం, ఆ గుణంలో మనం చూద్దాం. సో వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, నా అన్నవాళ్ళు, బంధువులు, మిత్రులు శ్రీరాముని పొగడడం సహజమే. ఎందుకంటే రాజు గొప్పవాడు, మంచివాడు కాబట్టి ఎవరైనా సరే తన చుట్టూ అందరూ కూడా శ్రీరాముడు గొప్పవాడు అని మెచ్చుకుంటారు. ఓకే, సహజం కూడా. కానీ శత్రువులు కూడా రాముణ్ణి పొగిడారు. అది కదా ఇక్కడ విశేషం మనకు. రామో విగ్రహాన్ ధర్మ అని అంటే మూర్తీభవించిన ధర్మం రాముడు అని చెప్పేసి మొత్తం ఎక్కడ అక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, అక్కడ ఒక చోట లేదు. మొత్తం రాముడు అంటే మూర్తీభవించిన ధర్మం. మొత్తంగా ధర్మమే ఆయన. ధర్మం అంటే రాముడు అని చెప్పొచ్చు అని ఎవరు చెప్పారు? రాక్షసుడైన మారీచుడు ఆ పొగిడాడు శ్రీరాముణ్ణి. రామో విగ్రహాన్ ధర్మ అని. మరి ఇంతకంటే ప్రశంస ఎక్కడైనా వస్తుందా? ఎవరికైనా వస్తుందా? అందుకే అన్నారు సకల ధర్మ రక్షకుడు శ్రీరామచంద్రుడు అని చెప్పేసి. మనం కూడా శ్రీరామునిలో అడుగుజాడల్లో నడుస్తూ అన్ని ధర్మాలను చక్కగా తెలుసుకొని ఆచరిస్తూ శత్రువులు సైతం మనల్ని మెచ్చుకునే విధంగా జీవిస్తూ వాళ్ళను కూడా మిత్రులుగా చేసుకుందాం, జన్మజీవనాన్ని గడుపుదాం. సో ఇది మనం శ్రీరాముని ద్వారా మనం తెలుసుకోవాల్సిన మూడవ గుణం. ఇక నాలుగవది కృతజ్ఞతాభావం కలవాడు. కృతజ్ఞత అంటే రెండు రకాలు ఉన్నాయి. కృతజ్ఞత, కృతజ్ఞత. కృతజ్ఞత అంటే తనకు చేసిన మేలు మరచిపోకుండా ఉండటం, అది కృతజ్ఞత. తనకు చేసిన మేలును మరచిపోవడం కృతజ్ఞత. అంతే, ఒక్క దాంట్లో ఆ మార్పు, ఒక్క అక్షరంలో మార్పు. కృతజ్ఞత, కృతజ్ఞత. మనము కృతజ్ఞతలుగా ఉండాలి ఎప్పుడు కూడా. శాస్త్రం ఏం చెప్తా ఉందంటే నువ్వు పొందిన మేలుకు కృతజ్ఞత చూపించు. నువ్వు చేసిన మేలును గుర్తు చేసుకోవద్దు. నీకు ఎవరైనా సరే మేలు చేశారంటే వాళ్ళని గుర్తుపెట్టుకో. అవసరం వచ్చినప్పుడు దాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎవరికైనా మేలు చేసావంటే దాన్ని గుర్తుపెట్టుకోవద్దు, దాన్ని మర్చిపో. నీ దగ్గర నుంచి పొందినవాడు గుర్తుపెట్టుకుంటాడు, నీవు ఎవరి దగ్గరనైతే గుర్తుపెట్టుకో. సో అది కృతజ్ఞత. దీనికి ఆదర్శనం మన దశరథ పుత్రుడు శ్రీరాముడు. శ్రీరాముడికి ఎవరు ఏ చిన్న సహాయం చేసినా అది ఒక పెద్ద సహాయంగా తలుస్తూ దాన్ని తిరిగి ఇవ్వాలనుకో ఎప్పుడూ ఆలోచిస్తాడంట. చిన్న సహాయం చేసినా కూడా చాలా పెద్ద సహాయం నాకు ఇవ్వబడుతుంది అని చెప్పేసి దాన్ని తిరిగి ఇవ్వాలని ఎప్పుడెప్పుడు తిరిగిద్దామని ఆలోచన చేస్తుంటాడంట. ఆ సందర్భము సమయం వచ్చినప్పుడు వాళ్ళకి పెద్ద ఉపకారాలు చేస్తుంటాడంట. తనకి ఎవరైనా సరే కీడు చేస్తే వారిని ఆ క్షణమే క్షమించి వదిలేస్తాడంట. దాన్ని ఇంకా మనసులో పెట్టుకోడంట. అరే వారి వల్ల నాకు ఇంత నష్టం జరిగింది, కష్టం జరిగింది అన్నది ఏం లేదంట. సో కైకేయి వల్ల ఏం జరిగింది? పట్టాభిషేకం చేసుకోవాలి ఉదయము, అడవులకు పంపబడ్డాడు. సో కైకేయిని మనసులో ఎక్కడ కూడా ఒక్క దుర్భావన లేకున్నాడు. తర్వాత
అడవులకు వెళ్ళి కైకేయికి రమ్మని చెప్పినా ఆమెను అదే మర్యాదతో అదే గౌరవంతో ఆమెను వెనక్కి పంపించాడే కానీ ఎక్కడ కూడా నీ వల్లే కదా నాకు ఇంత కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, నువ్వైతే సంతోషంగా ఉండిపోయి ఇలాంటి డైలాగులు ఏం లేవు అక్కడ. సో ఎంత శత్రువునైనా సరే, తనకి ఎంత నష్టం కలుగుని చేసినా సరే క్షమించే గుణం గలవాడు. అట్లాగే తను ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే ఎవరికి చెప్పేవాడు కాదంట, గొప్పలు ఎప్పుడూ చెప్పుకునేవాడు కాదు. ఇవన్నీ గుణాలు చెప్పుకోవడానికి 16 గుణాల పేర్లు చెప్తున్నాం కానీ, సో ఒక్కొక్క పాయింట్ మనము తెలుసుకున్న కొద్దీ మన జీవితంలో మనం ఎలా ఉండాలని మనం చెప్పుకోవడమే ఇదంతా కూడా. సో వారధి నిర్మించే సమయంలో అంటే వంతెన ఉడత ఒక చిన్న సహాయం చేసింది ఆయనకి. ఎటువంటి సహాయము? రాముడికి నేను ఏదో చేయాలి, ఇంతమంది చేస్తున్నారు, అటువంటి రాముడు సీత కోసం బయలుదేరుతున్నాడు, ఏదో చేయాలని చెప్పి అది అక్కడ ఉన్న ఇసుకలో పొరలాడి ఆ వంతెన జరిగే చోట వెళ్ళి ఇదిలిచ్చేదంట. ఎంత చేస్తే ఎంత వంతెన అవుతుంది, కానీ దానికి అది లేదు. ఎందుకు? తన బుద్ధికి తగినట్టుగా తను ఏం చేయగలదో అది చేసింది. అది కదా గొప్ప విషయం. అదే రాముడు గుర్తించాడు. ఇంత పెద్ద వంతెన కట్టాలంటే బోడి ఉడిత చేస్తే ఏమొస్తుంది అనుకోలేదు. సో దాన్ని దగ్గరికి తీసుకొని చాలా ప్రేమగా తన వీపు మీద నిమిరి తన కృతజ్ఞత తెలియజేశాడు. అది ఎంత ఇంపార్టెంట్ మనకు. సో ఇది జీవితంలో మనం ఎంతోమంది దగ్గర పొందుతుంటాం, ఎన్నో రకాలుగా పొందుతుంటాం. ఎట్లా దాన్ని తిరిగి ఆ భావాన్ని, కృతజ్ఞత భావాన్ని ఎట్లా తెలియజేయాలనేది ఇదంతా మనం తెలుసుకుంటున్నాం. అట్లాగే రావణుడు సీతను అపహరించుకొని పోతున్నప్పుడు జటాయు అంటే రాముడి కంటే చాలా పెద్దవాడు, దశరథుడి స్నేహితుడు ఆయన జటాయు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా రావణుతో యుద్ధం చేసి రెక్కలు తెగి కింద పడిపోయినప్పుడు, ఇంకా ప్రాణాలు చివరి దశలో ఉంటే రాముడు అక్కడికి చేరినప్పుడు రాముడికి జరిగిన విషయాన్నంతా చెప్పి రాముడి చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. సో దానికి కృతజ్ఞతగా జటాయువుకు గొప్ప ఊర్ధ్వలోకాలు కలగాలని రాముడు ప్రార్థించి జటాయువుకు స్వయంగా తనే కర్మకాండలు నిర్వహించాడు. అంటే ఎక్కడ ఆ సందర్భంలో కృతజ్ఞత చూపించుకోవడం అనేది ఎంత బాగా చెప్తున్నారు అక్కడ. అట్లాగే యుద్ధంలో పాల్గొన్న రామరావణ యుద్ధంలో పాల్గొన్న వానరులందరినీ కూడా తన పట్టాభిషేకంలో పిలిపించి గొప్ప సత్కార్యాలు చేశారు. సో దాన్ని అందుకే కృతజ్ఞాభిరాముడు అంటారు ఆయన. మనం కూడా అంతే, ఎవరి దగ్గరైనా సహాయం తీసుకున్నప్పుడు మర్చిపోకుండా తగిన సమయ సందర్భాలు వచ్చినప్పుడు కృతజ్ఞత తెలపాలన్నది మనం రాముని చూసి నేర్చుకోవాలి. సో అట్లాగే మనం పత్రిసారిని కూడా అలాగే నేర్చుకున్నాం మనం, అవునా? ఎందుకంటే మన గురువుగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేస్తే మనం అదే ఫాలో అవుతున్నాం. అట్లాగే అందుకే తాను ఏం చేస్తే ఇతరులు ఫాలో అవుతున్నారని తెలుసు కాబట్టి, ఎందుకంటే భగవద్గీతలో ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పబడింది. నాకు ఏ బాధ్యత లేకపోయినా 3 లోకాల్లో, కానీ గురు బాధ్యతను నేను తీసుకున్నాను కాబట్టి నేను ఏ పని చేసినా సక్రమంగా చేయాలి. అలా చేయలేకపోతే నన్ను ఫాలో అవుతున్న వారు కూడా వాళ్ళు కూడా అధర్మ మార్గంలో వెళ్తారని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా చెప్పాడు. అందుకే పత్రిసారి కూడా ఎక్కడైనా సరే ఆయన మాటల్లో కానీ, ఆయన ఫుడ్ తీసుకునే విషయంలో కానీ, కూర్చునే విషయంలో కానీ, రాసే విషయంలో కానీ, కరెక్షన్ విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రతిదీ ధర్మసారంగా చేశారు. అందుకే ఈరోజు ధర్మో రక్షితే రక్షగా అయింది. మరి ఆయన దేహాన్ని విడిచిన తర్వాత కూడా ఈరోజు మనం 3 సంవత్సరాలైనా కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాము, ఆయన గురించి చెప్పుకుంటున్నాము అంటే సో ధర్మవర్తులకి అది సాధ్యమవుతుంది. మరి రాముని గురించి చెప్పుకుంటున్నాం, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిండేది. కృష్ణు గురించి చెప్పుకుంటున్నాం, శంకరాచార్య చెప్పుకుంటున్నాం కదా. మరి అదే రాముని గురించి మనం చెప్పుకోవడం లేదు కదా. సో అది విషయం అంటే. సో ఇక్కడ మనం నెక్స్ట్ 5వ ధర్మానికి వెళ్తున్నాం, 5వ గుణానికి వెళ్తున్నాం. సత్యం పలికేవాడు. సత్యం అంటే నిత్యంగా ఉండేది. సత్యం వద ధర్మం చర అంటే సత్యాన్నే మాట్లాడాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఈ ధర్మం అనేది దేని మీద బేస్ అయింది? సత్యం మీద బేస్ అయింది. సత్యం ఏ కాలంలో అయినా కూడా నిన్న, ఈరోజు, రేపు
సో అన్ని కాలాల్లో కూడా ఒకటిగానే ఉంటుంది. ధర్మం అనేది కొద్దిగా మారుతుంది అంతే, అది ఎక్కువగా మారదు, కొద్దిగానే మారుతుంది. సత్యం చెప్పడం సులభమే, కానీ ఆ సత్యాన్ని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాం మనం. అబద్ధం చెప్పడం సులభం అనుకుంటున్నాం, కానీ అబద్ధం చెప్పడమే కష్టం. కొంచెం బాగా ఆలోచిస్తే ఇది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఎప్పుడు సత్యమే చెప్పేవాడు అంతే, అబద్ధం చెప్పడం లేదు. అబద్ధం చెప్పడం చాలా కష్టం. ఒక్కసారి ఒక అబద్ధం చెప్పాము అంటే దాన్ని కరెక్ట్గా అని చెప్పడానికి, నేను చెప్పింది రైట్ అని చెప్పడానికి పదే 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 దాని మీద అబద్ధాలు చెప్తూనే ఉండాల్సిందే. అదే ఒక్కసారి సత్యం చెప్పేసామనుకో, ఇంకా దానిపైన అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. సత్యం ఎప్పటికైనా సత్యమే. ఇంకా 100 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాలతో సత్యం సత్యమే. సో ధ్యానం సత్యం, జ్ఞానం సత్యం. సో అది నిరంతరంగా ఉంటుంది. సో దాని గురించి మనం ఏం చెప్పుకున్నా అది సత్యమే. అది ఈ సత్యం చెప్పడం వల్ల ఏమవుతుందంటే నిర్భయత్వం కలుగుతుంది, భయం ఉండదు మనిషికి. అది తప్పు అయినా సరే, ఉప్పు అయినా సరే, నువ్వు చెప్పిన సత్యం కదా, అవతలవాడికి తప్పు కావచ్చు, బట్ నీకు తెలుసు కదా నేను చెప్పినది సత్యము అని చెప్పి. అందుకే పత్రిగారు ద హయ్యెస్ట్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, నువ్వు అవి చేసుకో ఇవి చూసుకో ఇవన్నీ ఏం చెప్పలేదు. ఆయన ఒకటి హయ్యెస్ట్ ఏదైతే ఉందో అది చెప్పారు, నువ్వు ధ్యానం చేసుకో, జ్ఞానాన్ని పొందు, అంతే. ఇంకా సో అంతకుముందు ఇది చేయాలి కదా అది చేయాలి కదా ఇవన్నీ ఏం చెప్పలేదు. ఎందుకు? అవన్నీ సత్యాలు అవునా కాదా పక్కన పెడదాం. తాత్కాలిక ధర్మాల తాత్కాలిక సత్యాలు అనేది పక్కన పెట్టేస్తే ఏదైతే హయ్యెస్ట్ ఉందో అది నేను చెప్పేస్తే పని అయిపోతుంది అనుకున్నాను. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అది చెప్పలేకపోవడం వల్ల ఆ స్థితికి రాలేకపోవడం వాళ్ళు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉంటారు. సో తన ధర్మంగా ఇది సత్యము అని చెప్పేసరి అయిపోయింది. అట్లాగా రాముడు ఏదైనా సరే సత్యమే మాట్లాడేవాడు, అబద్ధం అనేది తన నోటి వెంట రాదు. సో ఏదైతే చెప్పాడో అది శాసనంగా ఉండేది అంతే. సో మార్పు ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే ఆయన సత్యాన్ని చెప్పేటప్పుడు కూడా మామూలుగా నేను చెప్పింది అయ్యా సత్యము, నీ ఇష్టం, ఫాలోగా లేదంటే నీ చావు నువ్వు చావు అని చెప్తుంటారు కఠినంగా ఒక్కోసారి. ఎందుకంటే సత్యం అనేది కఠినం అనుకుంటుంటారు కొందరు. కానీ రాముడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సత్యాన్ని కూడా హితంగా ప్రియంగా చెప్పేవాడంట, చాలా ప్రియంగా. అంటే అవతల వాడికి ఎటువంటి ఇబ్బంది కలగదంట ఆ సత్యం. సో చాలా సులభంగా మనం ఆచరించవచ్చు అన్న భావంతో వచ్చేస్తారంట ఆయన చెప్పే మాటల్లో ఆ సత్యం. సో అందరూ కూడా దాన్ని ఆమోదింపచేసేలా ఉంటుందంట ఆ సత్యం కూడా. రామరావణ యుద్ధం అయిన తర్వాత విభీషణ్ణి లంకాధికారిగా చేయాలనుకున్నాడు రాముడు వెంటనే. కానీ శిగ్రుడికి ఇంకా కొంత చాలామంది అక్కడ ఉన్న పెద్దలకు అంత త్వరగా పట్టాభిషేకం అవసరమా, చేయడం అవసరమా, ఇంకొద్ది రోజుల తర్వాత ఇంకొన్ని నెలల తర్వాత చేయొచ్చు కదా, ఇక్కడే కొద్ది రోజులు ఉండొచ్చు కదా, ఎందుకంటే అంత సుందరమైన పట్టణం అది లంక అనేది అని వాళ్ళ అభిప్రాయం. కానీ ఆ విషయాన్ని రాముడికి సూటిగా చెప్పలేక లక్ష్మణ్ని ప్రేరేపించారు, ఇట్లా రాముడికి చెప్పండి అని. సో లక్ష్మణుడు ఏం చేశాడు, రాముడి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పాడు. కానీ రాముడు ఏం చేశాడు, నీకు తెలియదులే లక్ష్మణ అని గట్టిగా చెప్పలేదు. ఆయన ఎంత మృదువుగా చెప్పాడంటే, లక్ష్మణ నువ్వు చెప్తున్నది సబబుగానే ఉంది, కరెక్టే, కానీ అయోధ్యలో మన తల్లులు మన ప్రజలు మన కోసం ఎదురు చూస్తున్నారు. సో దాని ముందు ఇది మనకు భాగ్యమా అని చెప్పేసి దాన్ని ఆమోదింపజేశాడు అందరితో. సో అది కదా సత్యాన్ని ప్రియంగా మాట్లాడడం అంటే. సత్యమే చెప్పొచ్చు, కానీ అది ప్రియంగా చెప్పాలి, అది అలవాటు చేసుకోవాలి మనం. సో ఇచ్చిన మాట కోసం వెనుకంజని వేయనివాడు భరత, కైకేయి, వశిష్ఠ మహర్షి ఇంకా ప్రముఖులందరూ కూడా వచ్చి రాముణ్ణి రాజ్యపాలన చేయమని మళ్ళీ వెనక్కి వచ్చేయమని అడిగారు, ప్రాధేయపడ్డారు. అప్పుడు ఆయన చెప్పాడు, సత్యవాక్ పాలకుడు కదా ఆయన, తండ్రికి ఇచ్చిన మాట కోసం అరణ్యవాసం చేస్తానని చెప్పేసి వాళ్ళని ఒప్పించి పంపించాడు, ఇబ్బంది పెట్టి పంపించలా, వాళ్ళను చక్కగా ఒప్పించి వెనక్కి పంపించాడు. అది సత్యవాక్ పరిపాలకుడు ఆయన. సో 6వ గుణం ఏంటంటే దృఢవ్రతుడు. దృఢవ్రతుడు అంటే దృఢమైన సంకల్పం గలవాడు. అందరికీ సంకల్పాలు వస్తుంటాయి, కానీ దృఢమైన సంకల్పం.
తను సంకల్పించినటువంటి ఏ కార్యమైనా సరే, ఏదైతే ఉందో ఆ కార్యాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ కార్యాన్ని సాధించడానికి తన మనస్సును దృఢంగా చేసుకునేవాడంట. అది ఎంత కష్టమైనా సరే, ఇప్పుడు వీలు కాలేదేమో అనుకున్నా సరే, ఇంకా ఒక్కసారి దానిపైన మనసు పెట్టాడు అంటే ఇంకా అయిపోయిందంట. దండకారణ్యం వెళ్ళేటప్పుడు ఆ అరణ్యాల్లో కరదూషణాది రాక్షసులను సంహరించాలి. విశ్వామిత్రుడికి మాట ఇచ్చాడు. సో అతను మాట ఇచ్చాడు కాబట్టి వెళ్ళాల. వెళ్ళినప్పుడు సీత పక్కనే ఉండి, ఎందుకండి మనం 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి వచ్చాం కదా, మనం మన అరణ్యవాసాన్ని చక్కగా ముగించుకొని మన రాజ్యానికి పోతే బాగుంటుంది కదా అని చెప్పినప్పుడు రాముడు అన్నాడు అక్కడ, నేను ఈ దండకార్యంలో ఉన్న రాక్షసులందరినీ సంహరిస్తానని ఋషులందరికీ మాట ఇచ్చాను. కాబట్టి నా మాటకు నేను కట్టుబడి ఉంటా. నా మాట నిలబెట్టుకోవడం కోసం నిన్ను కూడా వదిలేయడానికి నేను సిద్ధం అన్నది శ్రీరాముడి దృఢవ్రతం. మనం ఒకరికి మాట ఇచ్చామంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎంతమంది వారించినా సరే దాన్ని నెరవేర్చాలని శ్రీరాముడు మనకు నేర్పిస్తున్నాడు. అందుకే మాట ఇచ్చే ముందే ఆలోచించాలి. ఏముందిలే రేపు కలుద్దామంటే కలుద్దాం అని అన్నామనుకో, రేపు కలిసే తీరాలి. నువ్వు కలవలేదనుకో, కలవదానికి ఎందుకు మాట ఇచ్చావు? ఇప్పుడు ఎవరో వస్తారు మన దగ్గరికి, డొనేషన్ వస్తారు, ఇస్తానంటే ఇస్తానని చెప్పాలి, లేదంటే ఈయనని చెప్పాలి. ప్రస్తుతానికి నా దగ్గర లేదంటే ఉన్నప్పుడు ఇస్తానని చెప్పాలి. కానీ కొందరు ఏం చేస్తారంటే రేపు చూద్దాంలే, మళ్ళా చూద్దాంలే అంటారు. రేపు చూద్దాం అన్నప్పుడు నిజంగా రేపు చూడు, మన్నాడు చూద్దాం అన్నప్పుడు మన్నాడు చూడు. ఒకవేళ మన్నాడు చూసిన తర్వాత కూడా నువ్వు ఇవ్వలేకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నేను ఇవ్వలేకపోతున్నానండి, నా వరకు ప్రయత్నాలు చేశాను, ఇవ్వలేను. లేదు 1000 రూపాయలు ఏమనుకున్నావు, 10 రూపాయలు ఇవ్వు. అంటే ఏంటి, అక్కడ నువ్వు చెప్పిన మాటల్లో నీ యొక్క సంకల్పంలో దృఢత్వం లేదు. ఎలా చెప్తావు నువ్వు మాట? ఒకరికి మాట ఇచ్చాము అంటే మనం దాని మీద నిలబడాలి కదా, లేదంటే మాట ఇవ్వద్దు, చూస్తామని చెప్పు. అట్లా అవకాశం ఉంటే నేనే ఫోన్ చేస్తానని చెప్పు, లేదంటే మీరు 10 రోజుల తర్వాత చేయండి, నాకు గుర్తు చేయండి అని చెప్పొచ్చు. అంతేగాని సో ఎప్పుడైతే మాట ఇచ్చామో అంటే దాన్ని నెరవేర్చాలన్న దృఢ సంకల్పం అయితే ఉండాలి మనకు. సో భరతుడు కూడా దృఢత్వం కలిగిన వాడే. రాముడు పాదకులను తీసుకెళ్ళి 14 సంవత్సరాలు దాన్ని సింహాసనం మీద పెట్టి తాను కింద కూర్చొని రాజ్యపాలన చేశాడు. సో ఆయన కూడా చక్కగా రామరాజ్యపాలనే చేశాడు. ఎందుకు? ధర్మ పరిపాలన రాముని దగ్గర నుంచి నేర్చుకున్నాడు, ఎలా ఉండాలని. వీళ్ళందరూ కూడా విద్యాభ్యాసం ఒకచోటే నేర్చుకున్నారు, ఆశ్రమాల్లో వెళ్ళి. వాళ్ళని గురువును పిలిపించలేదు, వీళ్ళు వెళ్ళారు నేర్చుకోవడానికి. ఎవరైనా సరే ఆ కాలంలో గురువులు ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళే వెళ్ళాలి. కానీ కొన్ని సందర్భాల్లో వచ్చేవారు గురువులు, అంతే. సో ఇది దృఢవ్రతం అన్నది. ఆ దృఢవ్రతం అనేది మనకు ఉండాలి. అది మన ధ్యానానికి కానీ జ్ఞానానికి కానీ వర్తింపు చేసుకోవాలి ఆ దృఢ సంకల్పాన్ని. నేను రోజుకు 4 గంటలు ధ్యానం చేస్తాను అని నువ్వు దృఢంగా అనుకున్నావు అనుకో, 4 గంటలు చేయాలి అంతే. ఇంకా రాత్రి మేలుకో కావాలంటే, ఎక్కడ నీ అనవసరమైన సమయం ఉంది కదా అక్కడంతా చూసుకో, ఎక్కడ నీ అనవసరంగా చేస్తున్నావని. సో ఆ సమయాన్ని ఉపయోగించుకో. సో ఏదైనా సరే ఒక సంకల్పం చేసినామంటే అది దృఢంగా ఉండాలి, దాని మీద నిలబడాలి. సో అది మన శ్రీరాముడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఓకే. తర్వాత 7వది చారిత్రం, అంటే చరిత్ర కలిగిన వాడు. చరిత్ర కలగడం అంటే చరిత్రలో ఎవరు ఉత్తమ వ్యక్తిగా ఉన్నాడు అన్నదానికి నిదర్శనం మనకు శ్రీరాముడు. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఎక్కడైనా ఒక ఉద్యోగానికి వెళ్ళామనుకో, ఉద్యోగం అంటే ఏదైనా కావచ్చు, మన ఇంట్లో పని మనిషి అయినా కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా కావచ్చు, ఏదైనా సరే, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే. సో వాళ్ళ గత చరిత్రను పరిశీలించడం అనేది జనరల్గా చేస్తాం. దాన్నే బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అంటాం. వారు ఎలాంటి వారు, ఇంతకుముందు ఏం చేశారు, ఎక్కడైనా నేర చరిత్ర ఉందా అన్నది జనరల్గా మనం ఎంక్వైరీ చేస్తాం. సో ఒకవేళ మన ఇంటికి పని మనిషి వచ్చినా కూడా, ఏమ్మా ఎక్కడ చేసావు, ఇంతకుముందు ఎక్కడ చేసావు, ఏ ఒంట్లో చేసావు, ఇవన్నీ అడుగుతాం. మరి అక్కడ ఎందుకు వదిలేసావు, కారణం అడుగుతాం. సో వాళ్ళు చెప్పిన కారణం మనకు సబబుగా అనిపిస్తే వాళ్ళని పెట్టుకుంటాం. సపోజ్ వాళ్ళు చెప్పింది మనకు అనుమానాస్పదంగా ఉందనుకో, సరే మళ్ళీ మీకు కాల్ చేస్తాంలే అంటాం. అట్లాగా
అన్నీ బాగుంటేనే ఎవరైనా సరే ఉద్యోగంలో తీసుకుంటారు. అదేవిధంగా ఎవరితోనైనా సంబంధాలు కలుపుకునేటప్పుడు వారి వారి పూర్వ చరిత్రను మనం చూస్తాం. అవి బాగుంటేనే ముందుకు పోతాం, లేదంటే అక్కడికి కట్ చేస్తాం, ఏదో ఒకటి చెప్పేస్తాం. సో అదేవిధంగా రాముడి చరిత్రను చూస్తే తండ్రి, తాతలు, ముత్తాతలు, ఆ వంశాన్నంతా చూస్తే కూడా గొప్ప రాజ్యపాలకులు, మహాపరక్రమవంతులు, మరియు సూర్యవంశస్థులు వాళ్ళు. అంటే సూర్యుని దగ్గర నుంచి వదిలైంది వాళ్ళ వంశం, అంతకు ముందు నుంచి కూడా. ఇంకా ఇంతకంటే చరిత్ర గల వాళ్ళు అన్నారా? అందుకే చారిత్రం అంటే ఆ చరిత్ర, ఆ పేరు ఉంటేనే గొప్ప చరిత్ర అన్నది. ఇప్పుడు జనరల్గా ఎక్కడన్నా ఒక ఊర్లో ఉంటే ఏదో సంబంధం ఉన్నప్పుడు వాళ్ళ పేరు చెప్పామనుకో, వాళ్ళంతా మంచోళ్ళు అండి, వాళ్ళ ముత్తాతలు కూడా మంచోళ్ళు అని చెప్తారు. అంటే చరిత్ర అది కలగాలి. ఆ చరిత్రలో మనకు వెనకల ఆ చరిత్ర లేకపోతే మన దగ్గర నుంచి కూడా ఆ చరిత్రను సృష్టించాలి. మన దగ్గర నుంచి అయినా సరే. బుద్ధుడు చరిత్రను సృష్టించాడు, శంకరాచార్య చరిత్రను సృష్టించాడు, పత్రిజీ చరిత్రను సృష్టించాడు. అంతకుముందు వాళ్ళకి ఎవరు లేరు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మరి చరిత్రను సృష్టించారా లేదా? మన కళ్ళెదురుగా చూసామా లేదా? బ్రహ్మంగారు, వేమన, మరి వారి వంశాల్లో ఎక్కడా లేదు. మరి అక్కడి నుంచి వాళ్ళ చరిత్ర స్టార్ట్ అయింది. ఈరోజు మరి అనుకుంటున్నాం కదా ఆ చరిత్రను సృష్టించడం అన్నది. అందుకే పెద్దలు చెప్తుంటారు, దేనికైనా సరే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని చెప్పేసి. కనుక మనం ఎంత బాగున్నా మన గత చరిత్ర సరిగ్గా లేకుంటే దాని ప్రభావం మన మీద కూడా ఉంటుంది, మన రాబో తరాల మీద కూడా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సో అదే రామచరిత్ర చూసుకున్నామనుకో, బ్రహ్మ కొడుకు మరీచి, అంటే రాక్షసుడు, మారీచుడు కాదు, మరీచి. మరీచి కొడుకు కాశ్యపుడు, కాశ్యపుడు కొడుకు సూర్యుడు, సూర్యుడి కొడుకు మనువు. అట్లా 27 తరాలు అయిన తర్వాత, ఎందుకంటే దాదాపు ఇంకా చాలా ఉంది, అన్ని చెప్పకుండా కొన్ని కట్ చేశాను అంతే. రాముడి నుంచి వెనకలు 7 తరాలకు వెళ్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే 7 తరాలు అటు ఇటు చూసుకోవాలని చెప్పాను కాబట్టి జస్ట్ ఒక 7 తరాలు వెనక్కి వెళ్తున్నాను నేను. సో ప్రశిష్యుడు కొడుకు అంబరీషుడు, అంబరీషుడు కొడుకు నహూషుడు, నహూషుడు కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభగుడు, నాభగుడు, నాభగుడు కొడుకు అజుడు, అజుడు కొడుకు దశరథుడు, దశరథుడు కొడుకు రాముడు, రాముడు కొడుకులు లవకుశులు. ఇది చరిత్ర. మనకు ఈయన చరిత్ర తెలుసు కాబట్టి అంత గొప్ప వ్యక్తి అని మనకు అర్థమవుతుంది, అవునా? ఆ తర్వాత 8వది సర్వభూతేషు హితుడు, సర్వభూతేషు హితుడు. ఆ పదంలోనే, ఆ వాక్యంలోనే మనకు అర్థమవుతోంది. అంటే అన్నింటి పట్ల హితాన్ని కోరేవాడు, అన్నింటి పట్ల హితాన్ని కోరేవాడు. సర్వభూతాలు అంటే అన్ని జీవుల పట్ల, అన్ని జీవులు అంటే జలచరాలు కావచ్చు, భూచరాలు కావచ్చు, వాయుచరాలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా సరే. అట్లే పంచభూతాల పట్ల, పంచభూతాలు అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా కూడా, చెట్లు కూడా, వాటిని మంచి కోరేవాడు. రామచంద్రుడు తన వల్ల ఎవరికి కానీ, ఏ ప్రాణికి కానీ, చుట్టూన్న ప్రకృతిని కానీ ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తగా మసిలేవాడంట. అంత జాగ్రత్తగా మసిలేవాడు. మరి ఆయన దగ్గర నుంచి అది నేర్చుకోవాలి. బుద్ధుడు కూడా అదొక వ్రతంగా నేర్చుకున్నాడు. ఏది? నడిచేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు, తినేటప్పుడు, ఎక్కడైనా సరే కాలు కింద కానీ, చేతుల్లో కానీ, నోటి దగ్గర కానీ సూక్ష్మక్రిములు కూడా ఏవైనా చచ్చిపోతాయేమో గట్టిగా నడిస్తే కానీ, మాట్లాడితే కానీ అని అంత సున్నితంగా ఒక వ్రతాన్ని చేశాడు ఆయన, బుద్ధుడు కూడా. సో అలాగా ఈయన మొత్తం ఉన్న ప్రకృతితో అంత జాగ్రత్తగా మసిలేవాడంట శ్రీరామచంద్రుడు. అరణ్యాల్లో ఉన్నప్పుడు ప్రకృతితోనూ చుట్టూ ఉన్న సాధు జంతువులతో అంతగా మమేకమయ్యారంట వాళ్ళు. అక్కడ ఏ సుఖ సౌకర్యాలు లేకపోయినా కూడా చాలా సంతోషంగా గడిపారు. సో అక్కడ ఏముండవు ఫెసిలిటీసు. వాళ్ళకి కావాల్సిన చోట వాళ్ళే పర్ణశాలను నిర్మించుకోవాలి, కావాల్సిన ఫలాలు తీసుకోవాలి, కందమూలాలు తీసుకోవాలి, ధాన్యం ఎక్కడ ఉన్నట్టు ఏదన్నా ఉంటే పండించుకోవాలి వాళ్ళు. మనం ఏదంటే ఊరికే మన సినిమాలో రాముడు అడవులోకి వెళ్తే ఏదో కొద్ది సీన్ చూస్తేనే మళ్ళీ ఇంకెక్కడ ఏదో జరుగుతోంది, కానీ అక్కడ అట్లా కాదు. వాళ్ళ వెంట సైన్యం ఏమీ లేదు. మన ముగ్గురం మన అడవుల్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది ఆడ ఉండడం ఎట్లా అన్నది. సో అది కూడా పత్రిక చూపించారు మాకు. అడవులు అంటే ఎట్లా ఉంటాయి, అక్కడ జీవనం అంటే ఎట్లా ఉందని చెప్పి ట్రెక్కింగ్ అంటారు దాన్ని. ఆ ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు 2 రోజులు 3 రోజులు అడవుల్లో ఉన్నప్పుడు
సో అక్కడ ఎక్కడ కొంచెం చదును నేల ఉంటే అక్కడే పడుకోవడం. ఆ పాము వస్తుందా, ఈ పురుగు వస్తుందా అనే ఆలోచన ఏమి ఉండదు, ఆ భావన ఉండదు. ఎందుకు? ప్రకృతిలో వెళ్ళినప్పుడు నీకు భయం కలగదు. వికృతే భయం, కానీ ప్రకృతి భయం లేదు. మన భయం కలుగుతోందంటే మనలో వికృతి ఉంది. నీలో ప్రకృతి ఉంటే భయం ఉండదు, అభయమే ఎప్పుడు కూడా. ఎప్పుడైతే భయం ఉందనుకో అక్కడ మరణం ఉంది. వివేకానందులు అదే చెప్పారు, ఎవరైతే భయపడుతున్నారంటే వాడు మరణంలో ఉన్నాడని చెప్పేసి. సో భయమే మరణం, అభయంలో ఉండాలి మనం ఎప్పుడు కూడా. సీతాపహరణం జరిగిన తర్వాత రామలక్ష్మణులు వచ్చారు మన కుటీరం దగ్గరికి. ఆమెను తీసుకెళ్ళిపోయాడు రావణుడు. సో ఎక్కడికి పోయింది అనుకుంటే ఎవరు చెప్తారు? అక్కడ ఎవరైనా ఉన్నారో? మూడో వ్యక్తి లేరు. లక్ష్మణుడు వెళ్ళాడు, రాముడు వెళ్ళాడు. అక్కడ చెప్పడానికి ఎవరున్నారు? ఏం జరిగిందో చెప్పడానికి ఎవరు? అక్కడ దివ్య దృష్టిని చూడడం అవన్నీ లేవు. నరుడు నారాయణుడు కాదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క మానవుడుగా ఆయన ఎట్లా ఉన్నాడు అట్లాగే పెరిగాడు అన్న పాయింట్ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం నరులమే కాబట్టి మనకు కూడా అవన్నీ వర్తిస్తాయి. సో కనపడలేదు అంటేనే జనరల్గా ఏం చేస్తాం? బెంబేలు పడిపోతాం, అయ్యో ఏమైందా అని. కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేనప్పుడు ఏంటి పరిస్థితి? సో నువ్వు ఎప్పుడైతే ప్రకృతిని ప్రేమించావు కాబట్టి, అక్కడున్న సాధు జీవాలంతా ప్రేమించావు కాబట్టి తన వంతుగా అక్కడ కృతజ్ఞత తీసుకోవడానికి అవి వచ్చాయి. జింకలు వచ్చాయి, కుందేళ్ళు వచ్చాయి, లేళ్ళు వచ్చాయి. వచ్చి అవి చూపిస్తున్నాయంట లోపల నుంచి బయటికి రావడం. అంటే సీత ఎట్లా వచ్చింది, అక్కడ ఎట్లా తీసుకెళ్ళాడు, కళ్ళు పైకి చూపిస్తాయంట, అవి ఇట్లా చూపిస్తున్నాయంట. అంటే ఏంటి? ఇట్లా తీసుకెళ్ళిపోయాడని చెప్పి అలా ఒక 4-5 సార్లు చూపిస్తానే అప్పటికి రాముడికి అర్థమైంది, ఆహా ఎవరో వచ్చారు సీతను ఎత్తుకెళ్ళారు అని చెప్పేసి. అంటే ఏంటి? అక్కడ చూడు మనకు అవి వాడికి భాష లేదు కానీ చెప్పాలనిపించింది, ఏదో రకంగా కన్వే చేసాయి. అంటే మనము ప్రకృతిలో సహజీవనం చేస్తూ ఉంటే మనకు ఏదో రకంగా మనకు అందించబడుతూ ఉంటుంది సహాయ సహకారాలు. అదేవిధంగా చెట్లు కూడా ఏం చేశాయి? రామచంద్రుడు అక్కడ ఆలోచిస్తుంటే బాధపడుతుంటే చెట్లన్నీ కిందికి వచ్చి ఆయన మీద ఇట్లా అంటున్నాయంట. ఎందుకు? అది కూడా ఓదార్పునిస్తున్నాయంట. ప్రకృతి కూడా ఓదార్పునిస్తుంది. సో అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ విషయం ద్వారా రాముడి యొక్క సర్వభూత దయ ఎట్లా ఉంది అని చెప్పేసి. అవునా? సో ధర్మ మార్గంలో ఉంటే సరే అన్ని జీవరాశులు కూడా అవసరమైనప్పుడు మనకు సహాయం అందుతుంది వాటి దగ్గర నుంచి అన్నది మనకు రామాయణం ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అదే అధర్మ మార్గంలో ఉండేవారికి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అధర్మ మార్గంలో ఉండేవారికి కుటుంబ సభ్యులు కూడా ఎదురు తిరుగుతారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రావణుడికి విభీషణుడు ఎదురు తిరగడం. నిజంగా రాముడు అంత సులభంగా అక్కడ జయించగలిగాడంటే విభీషణుడు ఈ పక్క ఉన్నాడు కాబట్టి, విభీషణుడు కూడా ధర్మవర్తుడే కాబట్టి, ధర్మం ఎప్పుడు ధర్మాన్నే కోరుకుంటుంది కాబట్టి విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడున్న రహస్యాలన్నీ ఈయన చెప్పడం వల్ల చాలా సులభమైంది. అక్కడ అధర్ముడు ఉన్నాడు కాబట్టి ఈ విభీషణుడు అక్కడ ఉండలేక బయటకు వచ్చాడు. సో అక్కడ రాముడికి మైనస్ పాయింట్ అయింది. సో అందుకే తను యుద్ధాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మనం ఎప్పుడు కూడా మన కుటుంబ సభ్యులు కూడా మనం ధర్మ మార్గంలో ఉంటే వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తారు. సో ఉండేటట్లు మనం చేసుకుంటూ ఉండాలి కూడా, వాళ్ళ సహాయం అందేటట్టుగా. అందలేదన్నా కూడా వాళ్ళపైన ద్వేషం ఉండకూడదు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సహాయం చేస్తేనే వాళ్ళు మనవాళ్ళు అన్న భావన నీకు ఉండకూడదు. ద్వేషం అయితే పెంచుకోకూడదు. నీ ప్రేమనైతే ఎప్పుడు నిరంతరం పంచుతూ ఉండాల్సిందే. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం శత్రువును కూడా ఆయన క్షమిస్తాడని చెప్పేసి. మరి మన ఇంట్లో వాళ్ళు మనకేం శత్రువులు కాదు కదా, మరి మనకు క్షమించేంత వాళ్ళేం తప్పు చేయడం లేదు కదా. వాళ్ళకు మనం చెప్పే కొన్ని అర్థం కాకపోవచ్చు, బట్ వాళ్ళేంటో మనకు అర్థమైందా? నువ్వు అర్థం కాలేకపోవచ్చు వాళ్ళకు, కానీ నువ్వు జ్ఞానివి కదా, ధ్యానివి కదా, వాళ్ళనేది నువ్వు అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకున్నా చాలు కదా, వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడానికి. లేదంటే ఎంతసేపు వాళ్ళు నాకు కోఆపరేట్ చేయలేదని ఆలోచన చేస్తున్నావు కానీ, సో వాళ్ళకి ఇది అర్థం కాలేదు, వాళ్ళ జీవన విధానం ఇది, వాళ్ళ గుణ విధానం ఇది, వాళ్ళు ఈసారి వచ్చింది దానికోసమే వచ్చారు అంతే. ఎందుకంటే ప్రతి మనిషి తన గుణాలను బట్టే చరిస్తూ ఉంటాడు, పాటిస్తూ ఉంటాడు అంతే. ఎప్పుడైతే ఆ గుణం వాళ్ళ ధర్మం అదే అయినప్పుడు, ఆ గుణం అయినప్పుడు నువ్వేమి చేయలేవు. బట్ నీ గుణం అది కాదు కదా,
అందుకే ఆహారంలో కూడా కొద్దిగా మార్పు చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. అది కూడా ముందు చెప్పుకుందాం మనం. ఈయన సర్వభూత హితేషు అన్నప్పుడు జంతువులనే కాదు, జలచరాలనే కాదు, వాయుచరాలనే కాదు, మనుషులనే కాదు. సో ఇక్కడ రావణుని కూడా అదే దయ చూపించాడు ఆయన. రామరావణ యుద్ధంలో 6వ రోజు అంటే రాముడు విజృంభించి ఇంకా యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు చేయాల్సి వచ్చింది అక్కడ ఏం జరిగింది అంటే లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సో ఇంకా రాముడు నేను విజృంభించకపోతే కాదు అని చెప్పేసి ఆయన బాగా విజృంభించేటప్పటికీ రాముడి యొక్క రథాన్ని తుక్కు చేసేశాడు. రాముడు కింద పడిపోయాడు. బేలగా చూస్తూ ఉంటే అప్పుడు ఈరోజు నువ్వు చాలా అలిసిపోయావు, నువ్వు వెళ్ళిపో, విశ్రాంతి తీసుకో, రేపు కొత్త రథంతో రా, యుద్ధం చేస్తామన్నాడు శత్రువుతో కూడా. అది సర్వభూతుల పట్ల దయ అన్నది ఎంత గొప్ప విశేషం అది. సో మనం కూడా అన్ని జీవుల పట్ల హితంగా ఉంటూ ఏ జీవిని చంపకుండా, హింసించకుండా, ఎవరిని నొప్పించక అందరి మంచి కోరుకుంటూ ఉండాలని సుగుణాభిరాముడి నుంచి స్ఫూర్తిని పొందాలి. అందుకే పత్రికారు సర్వభూతదయ అని చెప్తుంటారు. మనకు కూడా శాకాహార ర్యాలీలు ఎందుకు అంటే సర్వభూతదయనే, ఇంకేమీ కాదు, వేరే కాదు. అంటే మనకు తెలియకనే పత్రికారు ఒక్కొక్క గుణాన్ని మనలో పెంపొందించి వస్తున్నాడు. సో అందుకే నో కంప్లైంట్, నో జడ్జిమెంట్, ఇవన్నీ చెప్పారంటే ఒకరి మీద కంప్లైంట్ చేయడానికి లేదు అని. ఎందుకు? వాడి గుణ ప్రకారం వాడు చేస్తున్నాడయ్యా, నీ గుణ ప్రకారం నువ్వు చెయ్యి అని చెప్పడమే అక్కడ. అవునా? అట్లాగే నో జడ్జిమెంట్, ఎవరు జడ్జ్ చేయొద్దు. ఎవరిని జడ్జ్ చేయాలంటే వాడి 7 తరాలు నీకు తెలిసి ఉండాలి. వాడి చరిత్ర చూస్తే నీకు తెలుస్తుంది. మనం ఏం చేయగలుగుతాం? మన చరిత్ర మనకే తెలియదు. మన చరిత్ర ఏముంది? సాధారణ చరిత్ర అంతే. మన తాతలు, తండ్రులు, అంత ముత్తాతలు అందరూ కూడా సామాన్యంగా పుట్టారు, ఏదో వ్యాపారం, ఉద్యోగం చేశారు, వాళ్ళ పిల్లలు కన్నారు, పెళ్ళిళ్ళు చేశారు, ఏదో ఆస్తులు సంపాదించారో లేదా ఆస్తులు పోగొట్టారో ఏదో చేశారు, మళ్ళీ ఇంతవరకు మనం అదే చేస్తున్నాం. సో మన చరిత్ర అంటే ఇదే ఉంటుంది అంతే. నువ్వు చరిత్రను సృష్టించి ఇప్పుడు నువ్వు క్రియేట్ చేయి, నీ చేతిలో ఉంది కదా, మనకు అవకాశం ఉంది కదా. ఇప్పుడు నువ్వు చరిత్రను తిరగతోడే పనిలే, నువ్వు చరిత్రను సృష్టించి ఇప్పుడు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం. సో ఆ పని చేద్దాం. ఇక 9వ గుణం విద్వాన్. విద్వాన్ అంటే విద్యావంతుడు. విద్య అంటే అందరికీ తెలుసు. దానికి ఏంటంటే డెఫినేషను, దేని వల్లనైతే జ్ఞానం తెలుసుకుంటామో దానిని విద్య అంటారు. ఈ విద్యలో 2 రకాలు, ప్రాపంచిక విద్యలు, ఆధ్యాత్మిక విద్యలు, లేదా అపరావిద్య, పరావిద్య. అపరావిద్య అంటే ప్రాపంచికము, పరా అంటే ఆధ్యాత్మిక విద్య. సో శ్రీరాముని యొక్క కెపాసిటీ ఏంటంటే 13 ఏళ్ళ వయసులోనే, ఆ వయసు వచ్చేసరికి వేదాలన్నీ, శాస్త్రాలు, పురాణాలు మొత్తం చదివేశాడు ఆయన 13 ఏళ్ళ వయసులో. అదేవిధంగా రాజ్యపాలనకు కావలసిన అన్ని శాస్త్రాలను చదివారు, అన్నీ నేర్చుకున్నాడు. ధనుర్వేదం కూడా దాంట్లో, వేదాల్లో ధనుర్వేదం కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఆయన నిష్ఠాపరుడు. అంతేకాకుండా ఆయన చతుష్షష్టి కళలు అంటే 64 కళల్లో ప్రావీణ్యం అంట. 64 కళల్లో, 1 కాదు 2 కాదు, 64 కళలు అంటాం. అందుకే అన్ని కళలు, అన్ని ధర్మాలు, అన్ని శాస్త్రాలు తెలిసినాయి కాబట్టి ఆయన పాలన ధర్మపాలన అయింది. అందుకే ఇప్పుడు మనం కూడా ఏం కావాలని, రామరాజ్యం కావాలని కోరుకుంటాం. ఇప్పటి కాలానికి ఏం చేస్తున్నారంటే ప్రాపంచిక విద్యనే ధ్యేయంగా చేసుకొని అన్నింటికీ ఆధారమైన ఆధ్యాత్మిక విద్యను పొందక ఉద్యోగ, వ్యాపార, సంసార పాలనను సరిగ్గా నిర్వహించుకోలేక జన్మను వృధా చేసుకుంటున్నారు. అసంతృప్తితో కడదేరుతున్నారు. ఎందుకు? నీకు ధర్మం తెలియదు కాబట్టి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆ విద్య లేదు నీ దగ్గర. ఆ విద్యను తెలుసుకోవాలి. ఆ విద్య అంటే ఎంకామ్లు, బీకామ్లు, పీజీలు, డిగ్రీలు, ఐటీలు ఇవి కాదు. అది అది నీ భుక్తి కోసమే, అంతే. నీ ముక్తి కోసం అని పనికిరాదు. కానీ నీ జీవితం ఏంటి, ఎక్కడ దేని మీద ఆధారపడింది అంటే నీ ముక్తి మీద ఆధారపడింది.
లేకపోతే పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ వస్తుంటావు, మళ్ళీ మళ్ళీ చేస్తుంటావు. సో అటువంటి జీవితం ఉండకుండా ఉండాలి అంటే నీ యొక్క ఆధారం ఏముండాలి? ఆధ్యాత్మిక జ్ఞానం ఉండి నీ ప్రాపంచిక జ్ఞానం దాని మీద ఆలంబనగా ఉండాలి. ఆధారం అదైతే దానిపైన నువ్వు బిల్డింగ్లు కట్టగాలి ఈ ప్రాపంచిక విద్యతో. అప్పుడు నువ్వు ఎక్కడైనా సరే సమస్థితిలో ఉండగలుగుతావు. సరి అయిన విద్య అంటే అదే. సరికాని విద్య అంటే ఏ ఒక్క సైడో వెళ్ళడం. ఏ ఒక్క సైడ్ అంటే నువ్వు ప్రాపంచికం కాకుండా ఆధ్యాత్మికం వెళ్ళిపోతే నష్టం లేదు. ఎందుకంటే నీకు ఆధ్యాత్మిక విద్యలను అన్ని విద్యలు వస్తాయి. నీ లోపల నువ్వు బాగా తెలుసుకుంటే బయట తెలుసుకోవడం చాలా సులభం. ఒక్కసారి అలా చూస్తే తెలిసిపోతుంది. సత్యసాయిబాబాకు ఏమన్నా విద్య ఉందా? ప్రాపంచిక విద్యలు ఉన్నాయా? షిర్డీ సాయిబాబాకు ప్రాపంచిక విద్యలు ఉన్నాయా? రామకృష్ణ పరమకు, శారదామాతకు, వీళ్ళందరికీ ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు కదా. మరి ఆధ్యాత్మిక విద్య ఉంది, ఆ జ్ఞానం ఉంది. సో ఆ జ్ఞానంతో ఎంతోమంది విద్యావంతులు అనుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గరికి రప్పించుకున్నారు. వాళ్ళకి కావాల్సిన జ్ఞానం అంతా ఇచ్చారు. ఎవరు? ప్రాపంచిక విద్య లేనివారే. మేము ప్రొఫెసర్లము, సైంటిస్టులు అనుకున్న వారు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చారు. అది ఆధ్యాత్మిక విద్య. అసలైన విద్య నీకు ఉండాల్సింది పరావిద్యనే, ఆధ్యాత్మిక విద్యనే. మిగతా విద్యలు కేవలం భుక్తి కోసమే. దానికి ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత చదవాలో అంత చదవండి. మీ భుక్తి అవసరాలకు తీరిపోతుంటే మిగతాది ఆధ్యాత్మిక మీద పెట్టాల్సిందే. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని నువ్వు పొందుతూ ఉండాల్సిందే. అలా లేకపోతే జీవితం అంతా ఇట్లాగే గడిచిపోతూ ఉంటుంది. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే నీకు ఏదన్నా ఈ పనికి ఈ అర్హత ఉంటే చాలు అంటే ఆ అర్హత వాడికి ఉండేది. ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేసుకునేవాడు, అయిపోతుంది, ఏ ఇబ్బంది లేవు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే మల్టీ టాస్కింగ్ అంటారు. అంటే ఏంటి? నువ్వు ఎక్కడికి పోయినా సరే అన్నీ నువ్వు చేయగలుగుతూ ఉండాల్సిందే, లేకపోతే నువ్వు అక్కడ పని చేయలేవు. అంటే ఏంటి? మల్టీ టాస్కింగ్ అంటారు. నీ ఏదో ఒకటి నాకు ఈ సాఫ్ట్వేర్ ఈ కోడ్ ఒకటే వస్తుందంటే ఉపయోగం లేదు. నువ్వు 40 రకాల కోడ్లు నేర్చుకుంటూ ఉండాల్సిందే, లేకపోతే ఈరోజు ఉద్యోగం పీకేయచ్చు కూడా నిన్ను. కానీ ఆ కాలానికే ఉన్న విద్యలంతా 64 కళల్లో ప్రావీణ్యం సంపాదించాడు, వేదాలు చదివాడు, అన్నీ చదివాడు. ఎందుకు? సో భవిష్యత్తులో తను ఏం చేయదలుచుకున్నాడు దానికి తగ్గట్టుగా. ఇప్పుడు మన భవిష్యత్తు ఏంటి? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? దాని తగ్గ విద్య నీ దగ్గర ఉందా లేదా? ఏ ఒక్కటే తీసుకొని నాకు ఉద్యోగం రాలేదంటే నీ అర్హత తగ్గట్టుగా ఏది ఉంటే అది చెయ్యి. లేదంటే ఏదైతే పని ఉందో దాని తగ్గట్టుగా నువ్వు ఆ విద్యను సంపాదించుకో. దాన్ని ఇమ్మడానికి ప్రయత్నించు, లేదంటే వదిలేసి. సో క్షత్రియుడిగా రాజ్యపాలన చేయాలనుకున్నాడు. సో అడవులకు పొమ్మన్నాడు. సో ఆ క్షత్రియ ధర్మం ఏమైతే ఉంది? ధనుర్వేదం ఉంది అక్కడ తన దగ్గర. సో అన్ని రకాల విద్యలు ఉన్నాయి. రాక్షసుని సంహరించాడు. అంటే విద్య అనేది నీ దగ్గర ఉంటే నువ్వు అడవుల్లో అయినా సరే, రాజ్యంలో అయినా సరే, ఏదైనా సరే అది ఉపయోగపడుతుంది. ఆ విద్యనే నువ్వు ఏమీ నేర్చుకోలేకపోతే నాకేం తెలియదండి, ఏమి రాలేదంటే తెలుసుకోవడానికి కొన్ని వందల వేల కోట్ల జన్మలు పుట్టు, అంతే, సింపుల్. అది పదవ గుణం సమర్థుడు. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి వ్యక్తుల మధ్యనైనా అనుకున్న పనిని సాధించేవాడిని సమర్థుడు అంటారు. కొందరు ఎక్కడైనా సరే ఏదో సాధించుకొని రమ్మంటే సాధించుకొని వస్తారు, ఎట్లో గట్లా. కొందరికి భరోసా, ఒకరికి ఒక పని చెప్పామంటే ఆ పని అయిపోయినట్టే లెక్క. అంటే ఏంటి? ఆ సమర్థత అనేది మనం తెలుసుకోవాలి, పెంపొందించుకోవాలి. ఇప్పుడు రాముడికి పట్టాభిషేకం అన్నారు, తెల్లవారుతానే అరణ్యవాసం అన్నారు. ఆయన ఓకే అన్నాడు. పట్టాభిషేకానికి ఓకే అన్నాడు, అరణ్యవాసానికి ఓకే అన్నాడు. సో ఎందుకు ఏమి అని ఆయన క్వశ్చన్ వేయలే, ఏం జరిగిందని అడగలే. తండ్రి ఆజ్ఞ, నువ్వు 14 ఏళ్ళు వనవాసం పోవాలన్నాడు, ఓకే అన్నాడు, అంతే. మరి పట్టాభిషేకం చెప్పినారు కదా, ఎందుకు మారింది? నాలో తప్పు ఉందా? ఇవన్నీ ఏం లేదు, డైలాగులు, నో డైలాగ్స్, ఓకే, అంతే. అంటే ఇక్కడ రెండు సంఘటనలు ఒకే రకంగా తీసుకునే సామర్థ్యం ఉండాలి. అది జరిగినా జరగకపోయినా, ఏమొచ్చినా ఏం రాకపోయినా, సో ఆ సామర్థ్యం అనేది మనుషులు చాలా డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ గుణాన్ని మనము
ఎంత బాగా మన సామర్థ్యాన్ని పెంచుకోగలిగితే అంత మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది లైఫ్లో. సో ఇప్పుడు వరకు మనము 10 గుణాలు తెలుసుకున్నాం. నంబర్ 1 ఏంటంటే గుణవాన్ అంటే గుణవంతుడు, 2 వీర్యవాన్ వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢ సంకల్పం కలగవాడు, చారిత్రం కలవాడు, సర్వభూతహితుడు, విద్వాన్ అంటే విద్యావంతుడు, సమర్థుడు. ఇక 11వ గుణం ఏంటంటే ప్రియదర్శుడు. ప్రియదర్శకుడు అంటే చూస్తుంటే ఇంకా చూడాలి చూడాలి అనిపించే అందమంట రాముడిది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంటే కూడా చూడాలనిపిస్తుందంట. అంతటి అందం శ్రీరామచంద్రుడిది. అదొక్కటే కాదు, ఇక్కడ 2 రకాల సౌందర్యాలు ఉన్నాయి. ఒకటి భౌతికపరమైనది అంటే ఫిజికల్ పర్సనాలిటీ, రెండవది మెంటల్ పర్సనాలిటీ అంటే మానసిక పరమైనది. ఎంత కష్టమున్నా సరైనా ముఖం మీద చిరునవ్వు చెరగనివ్వడంట, ఎంతన్నా కష్టమున్ని. సో ఈ రెండింటి వల్ల ఆయన్ను పదే పదే చూడాలనిపిస్తుందంట. ఇప్పుడు జనరల్గా మనమే చూసుకుంటే ఏ చిన్న కష్టమో లేదా శరీరంలో ఏది బాధ కలిగితే అప్పుడే మన ఫేస్లో ఫీలింగ్స్ కనబడుతుంటాయి. వెంటనే అడుగుతారు ఏమైంది నీకు అని. అంత సినిమా కనబడుతుంది వాళ్ళకు. అంటే దాన్ని మనం చూపించేస్తున్నాం, అంటే తట్టుకునే శక్తి లేదు మనకు. అలా కాకుండా శరీరాన్ని మనసును వేరుగా ఉంచగలిగితే మనలో కూడా ఆ నిశ్చలత వస్తుంది. నీ మనసులో ఎటువంటి భావాలు ఉన్నా సరే నీ ఫేస్లో అది ప్రతిఫలింపకూడదు, చాలా క్లియర్గానే ఉండాలి. లేదా నీ యొక్క సౌందర్యంలో ఎక్కడ చిరునవ్వు ఉన్ని లోపల బడబాగ్ని రగులుతూ ఉన్నా సరే నువ్వు అలాగే ఉండగలగాలి. సో అది రాముడి దగ్గర ఉందంటది. సో రాముడి సౌందర్యం చూసిన శూర్పణఖ ఆగలేక సీత ఎదురుగానే, సీత పక్కన ఉండగానే పెళ్లి చేసుకోమని అడిగిందాన్ని. అంటే ఏంటి, రాక్షసి కదా, అక్కడ ధర్మాధర్మాలు ఏమీ తెలియవు. ఎంతసేపు ఉన్న సౌందర్యమే, శరీరమే చూసింది. అక్కడ ఆత్మ సౌందర్యం చూడలేకపోయింది, దేహ సౌందర్యమే చూసింది. సో తాను కూడా ఎలా వచ్చింది, అందగత్తగా వచ్చింది తన దగ్గరికి. అంటే రాముని భ్రమింపజేయాలని, మోహింపజేయాలని. సో రాముడు ఆత్మ సౌందర్యం కలవాడు, ఏక ప్రతివ్రతుడు. అందువల్ల చెప్పాడు, అమ్మ నాకు వివాహమైంది, ఆమె నా భార్య సీత, అతను అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు, అతని దగ్గరికి పోయాడు అన్నాడు. పంపించేశాడు అంతే. లక్ష్మణుడు చాలాసార్లు చెప్పాడు, అట్లా కాదు ఇట్లా కాదు అంటే ఆమె వినలేదు. సో రాముని వదిలేసింది పాపం. తనకేం కావాలి, ఇంకొక అందగాడ కావాలి అంతే, వదిలేసింది. వదిలేస్తే అప్పుడు రాముడు చెప్పేశాడు, ముక్కు చెవులు కోసే అన్నాడు. కోసేశాడు. ఎందుకు ఆ రెండే చెప్పాడు? ముఖంలో అందాన్ని ఇచ్చేవి ముక్కు చెవులే. సో కనుముక్కు తీరు బాగుంటే బాగుంటారు అంతే. సో తను అందాన్నే చూసింది, ఎవరు, శూర్పణఖ. సో తనకు అందం లేకుండా చేస్తే దాని నుంచి బయటపడుతుంది అని చెప్పేసి అది శాస్త్రసమ్మతం. తను చేసింది ధర్మసమ్మతం, శాస్త్రసమ్మతం. రాముడు ఏ పని చేసినా శాస్త్ర విరుద్ధంగా చేయడు, శాస్త్ర సమ్మతం ఉంటేనే చేస్తాడు. సో అందుకే తన ముక్కులు చెవులు కోసే అన్నాడు. సో ఇట్లా కనపడిన వాళ్ళంతా పడుతుంటే భ్రష్టులు అవుతామని చెప్పేసి ఆయన ఆ పని చేశాడు. అది చేయవచ్చు కూడా. తన ధర్మం ఏంటి, క్షత్రియ ధర్మం. అధర్మాన్ని శిక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి, అంతే. ఆ పని చేయమిచ్చాడు లాస్ట్కు. ఎంత చెప్పినా వినకుంటే తప్పదనుకున్న పరిస్థితిలో చేశాడు అది కూడా. సో అంతటి ప్రియదర్శకుడు. ఆ తర్వాత ప్రజలు కూడా రాముణ్ణి ఎప్పుడెప్పుడు దర్శనానికి వెళ్ళాలని కాచుకొని ఉంటారంట, ఆయన పదే చూడాలని చెప్పేసి. ఈవెన్ మునులు కూడా ఎంతోమంది మేము ఆడవాళ్ళు అంటే బాగుండు కదా, అతన్ని వివాహం చేసుకునే వాళ్ళము అని అనుకునేవారంట. అంటే ఏంటి, కామప్రేమ కాదు, అది ఆత్మప్రేమ. ఆత్మప్రేమతో అంటే అటువంటి ప్రేమ గలవాడు
ప్రేమ సౌందర్యం ఉంది ఆయనలో. అందుకే ఆ కోరికను ఎక్కడ తీర్చాడు? శ్రీకృష్ణ అవతారంలో గోపికల ద్వారా తీర్చబడింది అది. సో ఇక్కడ ఎక్కడైనా సరే బాహ్య సౌందర్యం మనం చూడకుండా ఆత్మ సౌందర్యం బాగుంటే ఆటోమేటిక్గా బాహ్య సౌందర్యం కూడా బాగా వస్తుంది. కేవలం బాహ్య సౌందర్యాన్ని చూడవద్దు. ఎందుకంటే బయట చూసి లోపలేంటో మనం చెప్పలేం. అక్కడ రాముడు కాబట్టి ఆయన గుణాలు అన్నీ తెలుసు కాబట్టి, చరిత్ర అంత గొప్పది కాబట్టి ఆయన బయట బాగున్నాడు లోపల బాగున్నాడు అర్థమైంది. కానీ ఇక్కడ కేవలం మనం బాహ్య సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చామనుకో, అంత సౌందర్యం నెగిటివ్గా ఉందనుకో నష్టపోతాం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ సౌందర్యమే సౌందర్యం కానీ బాహ్య సౌందర్యం సౌందర్యం కాదని మనం చూసుకోవాలి. ఉంటే మంచిదే, కానీ లేకున్నా మాత్రము దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. బాహ్య సౌందర్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్. వాళ్ళు బాగా చెప్పారు, బాగున్నారు కదా, బాగా చెప్పారు కదా, మంచి బట్టలు వేసుకున్నారు, అది చేశారు, ఇవి చేశారు, క్లాస్గా మాట్లాడుతున్నారు కదా, అది కరెక్ట్ ఏమో, అంత లేని ఎట్లుంటారు అన్న భావం తీసేయండి. ఆత్మ సౌందర్యమే ఇంపార్టెంట్. ఆత్మ సౌందర్యం ఉంటే ఆటోమేటిక్గా ముఖ సౌందర్యం కూడా వస్తుంది. మీరు చూడండి. అందుకే మనము ఆత్మ సౌందర్యాన్ని పెంచుకోవాలి. ఆత్మ సౌందర్యంతో బాహ్య సౌందర్యం కూడా ఉండాలి. బాహ్య సౌందర్యం అంటే ఏంటి? నీట్గా ఉండడము, శుభ్రంగా ఉండడము, శుచిగా ఉండడము, మంచి డ్రెస్ వేసుకోవడం, ఉన్న దాంట్లో మంచి డ్రెస్ వేసుకోవడము. ఎట్లా అంటే అట్లే పని చేసేటప్పుడు పని డ్రెస్ ఉండాలి, పని అయిన తర్వాత దాన్ని తీసి మంచి డ్రెస్ వేసుకోవాలి. ప్రొద్దు నుంచి ఒకే డ్రెస్లో ఉండడానికి లేదు. పని చేసేటప్పుడు పని డ్రెస్ వేరే, అంతే, అది తీసేయాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి. లేకపోతే కొంచెం ఇబ్బందులు వస్తాయి దానివల్ల. ఆ తర్వాత 12వ గుణం ఆత్మవాన్ అంటే ధైర్యవంతుడు, ఆత్మజ్ఞానం కలవాడు అన్నది కూడా ఒక అర్థం. దేనికి భయపడని వాడు, దేనికి చలించని వాడు. సో ఎందుకు చలించని వాడు అంటున్నాము? తండ్రి కోల్పోయాడు, రాజ్యం పోయింది, సీతను అపహరించిపోయారు, అరణ్యవాసం చేస్తున్నా బాధపడ్డాడే తప్ప ధైర్యాన్ని కోల్పోలేదు. బాధ ఉంటుంది, బాధ లేకుండా ఎట్లా ఉంటుంది? తండ్రి పోతే బాధ ఉండదా? తల్లి పోతే బాధ ఉండదా? అన్నీ ఉంటాయి. భార్యను ఎవరు ఎత్తుకుపోయారంటే బాధ ఉండదా? అరణ్యవాసం ఎంత సుఖంగా ఉంటుందా? ఏం లేదు. ఆయన బాధలు ఉన్నాయి కానీ ధైర్యం అయితే కోల్పోలేదు. కష్టాలు వచ్చినప్పుడే కదలకుండా పర్వతంలాగా ఉండగలిగాడు ధైర్యవంతుడు శ్రీరాముడు. పర్వతంలాగా ఉండాలి అప్పుడంతే. బాధలు ఉంటాయి. పర్వతానికి బాధలు లేవా? రాళ్ళు తీస్తుంటారు, కొడుతుంటారు, గుంతలు వేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు, కానీ అలాగే నిలబడి ఉందా లేదా? అలాగే పర్వతంలాగా నిలబడిన వాడు శ్రీరామచంద్రుడు. సో అతని దగ్గర నుంచి అది తెలుసుకోవాలి మనం. ఆ జ్ఞానాన్ని పెట్టుకోవాలి, ఆ స్ఫూర్తిని పెట్టుకోవాలి మనం. నాకున్న బాధలు నీకున్నింటే అని అంటుంటారు. అవును, నీకే బాధలు ఉన్నాయి. మరి శ్రీరాముడు ఏం చేశాడు చూసుకో. ఒకసారి రామాయణం చదువు, తెలుస్తుంది. అందుకే చదవమనేది. ఏదో పుణ్యం వస్తుందని కాదు, నీ జీవితంలో ఆ రామాయణము ఎంతగా ఉపయోగపడుతుందో చూసుకో. భగవద్గీత చదువుకో, ఎట్లా ఉపయోగపడుతుందో చూసుకో. మహాభారతం చదువు, భాగవతం చదువు. అవన్నీ ఎందుకోసం చెప్పారు? నీ జీవితం కోసం. ఎటువంటి కష్టాలు, నష్టాలు, రోగాలు, బాధలు ఏ వచ్చినా సరే నువ్వు దాంట్లో ఈజీగా బయటపడగలుగుతావని చెప్పడం కోసమే ఇవన్నీ చదువని చెప్పారు. మరి ఈరోజు షోడశ గుణాభిరాము నుంచి ఈ గుణాలు తెలుసుకుంటున్నామంటే ఎందుకోసం తెలుసుకుంటున్నాము? ఆయన వరకు ఆయనకున్నాయి, ఆయనకు వచ్చిన నష్టం ఏం లేదు. కానీ వచ్చేదంతా మనకే. మనమే ఇబ్బందులు పడుతున్నాం, మనమే జన్మలు తీసుకుంటున్నాం. ఆయన అవతార పురుషుడు. అవతార పురుషుడైనా సరే ఒక నరుడు ఎలా ఉండాలో ఎటువంటి మాయలు లేకుండా, మంత్రాలు లేకుండా చక్కగా చూపించాడు. సో సేమ్ మనం అదే. మనం కూడా ఎందుకు చేయలేము అన్న ఉత్సాహాన్ని, ఉత్ప్రేరకాన్ని ఇవ్వడానికే ఆయన నరజన్మ తీసుకున్నాడు. ముఖ్యంగా అందుకోసమే ఆయన తీసుకున్నది. అనేక అవతారాలు ఉన్నాయి, ఆ అవతారాలు ఆ పర్పస్ కోసం వచ్చాయి కదా. అంటే కొన్ని అవతారాలకు మాత్రమే అన్ని రకాల పూర్ణ అవతారాలు అంటారు వాటిని. సో ఇక్కడ అటువంటి అవతారంలో ఆయన ఏం చేశాడు? ఒక నరుడుగా అన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా అన్నీ వెళ్ళిపోయినా తన దగ్గర నుంచి పర్వతంలాగా నిలబడ్డాడు. అట్లంచి ఉన్న చోటే కోల్పోలేదు. సో 13వ గుణం షోడశ గుణాభిరాముల్లోనే 13వ గుణం జితక్రోధుడు. క్రోధం అంటే కోపం, కోపాన్ని జయించినవాడు అని అర్థం. సో శ్రీరాముడు జితక్రోధుడు, కోపాన్ని జయించినవాడు, అరిషడ్వర్గాలను కూడా జయించినవాడు. ఎందుకు కోపాన్ని జయించినవాడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
ఫస్ట్ కోరిక కదా అర్షడ్ వర్గాలలో, కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలు. మరి రెండో దాన్ని ఎందుకు చెప్పారు జితక్రోధుడని? ఎందుకంటే కోరిక కంటే కోపం అన్నది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కోరిక నీ దగ్గరే ఉంటుంది, దుఃఖపడితే నువ్వే దుఃఖపడతావు అంతే. తీరితే ఓకే, తీరకపోతే దుఃఖం. సో ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక పుడుతూ ఉంటుంది. కానీ నీ కోపం వల్ల ఏమవుతుందంటే నీవు నీ ఇబ్బంది పడ్డమే కాకుండా ఇతరులను కూడా ఇబ్బంది కలుగజేస్తాం ఆ కోపం వల్ల. అందుకే ఆ కోపాన్ని జయించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ శ్రీరాముడు కోపాన్ని జయించాడు, జితక్రోధుడైన. అంటే ఇక్కడ ఆయనకు కోపమే రాదు అని అనుకునే పని లేదు. జయించే శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు అది వచ్చినా కూడా దాన్ని ఆధీనంలో ఉంచుకోగలుగుతాం, అది ఇంపార్టెంట్. ఆధీనంలో లేకుండా కోపం వస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. ఆల్రెడీ నీ దగ్గర ఆధీనం ఉందనుకో, కోపం వస్తే కూడా నేను కంట్రోల్ చేసుకోగలను ఉందనుకో, కోపం వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాం. లంకను చేయడానికి వారధి కట్టాలి. సముద్రుడిని అడిగాడు రాముడు దారి ఇమ్మని చెప్పేసి, ఆయన ఇవ్వాల. దానికి అనేక కారణాలు ఉంటాయి. సో రాముడికి వెంటనే కోపం వచ్చేసింది. ఎందుకు? అట్లా ఉంది లోపల తపన, తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి ఇవ్వలేదు. లక్ష్మణుడికి చెప్పాడు, ధనుస్సు తీసుకురా, సముద్రుడిని చీల్చి ఎండాడుతానన్నాడు. అంటేనే సో ప్రకృతిని నాశనం చేస్తే చాలా నాశనం జరుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అన్నయ్య ఆయన్ను ఒక్కసారి అడిగితే సరిపోతుంది కదా, ప్రార్థిస్తే సరిపోతుంది కదా అన్నాడు. అవును కదా అన్నాడు వెంటనే. అంతే, అట్లే సముద్ర తీరాన కూర్చున్నాడు, ఉపాసన చేశాడు. ఆయన కావలసిన సహకారం అందించాడు. లేదు అనుకున్నాను కాబట్టి అనుకున్నది చేయాలనుకోలేదు అక్కడ. ఎందుకు? కోపం అయితే వచ్చింది, కానీ దాని పర్యవసానం వెంటనే తెలియజేసుకోవడం వల్ల, అర్థం కావడం వల్ల దాన్ని అక్కడికి ఆపేశాడు. అట్లా మనలో కూడా కోపం వస్తూ ఉంటుంది. వచ్చిన వెంటనే అంతు చూస్తా అని చెప్పి ఇంకా అనుకున్నాను కదా అని ముందుకు పోయే పని లేదు. సో దాని యొక్క పర్యవసనాలు కూడా కొద్దిగా చూసుకోవాలి మనం. వెంటనే అనేయకుండా కొద్దిగా పర్యవసనాలు చూసుకోవాలి మనం. సో ఇక్కడ మనకు ఆయన ద్వారా అది బాగా నేర్చుకోవాలి మనం. మన ఇంట్లో కూడా అంతే. ఏదైనా ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్తే, భార్యకు భర్త చెప్పినా, భర్తకు భార్య చెప్పినా, పిల్లలకు చెప్పినా, పెద్దలకు చెప్పినా వెంటనే చేయకపోతే కోపాలు వచ్చేస్తుంటాయి. సో ఎందుకు వస్తాయి కోపాలు అనేది చూసుకోవాలి. ఆ కోపం వచ్చినప్పుడు నాలో కోపం కలుగుతోంది, జనిస్తోంది అన్న భావన కలిగితే చాలు, అది నీ ఆధీనంలో ఉంటుంది. ఒకవేళ అనే మాట గట్టిగా వచ్చినా కూడా దాంట్లో అపశృతి జనించదు, అది ఇంపార్టెంట్. అపశృతి జనించదు. గట్టిగా అనొచ్చు, కోపం వచ్చినాక అనేటప్పుడు అపశృతి జనించకుండా మాటకు మాట అవతల మాటకు మాట పెరగకుండా ఉంటుంది అది. సో మనకు అర్థమవుతుంది వాడికి కోపం వస్తుంది, ఎదుటి వాళ్ళకి కోపం వస్తుంది అన్నప్పుడు మనకు అర్థమైతే అక్కడి నుంచి లేచిపోవడము, లేదంటే వెంటనే మనం సమాధానం ఇవ్వకుండా ఉండడము, అలా చేయొచ్చు కూడా మనం. ఇంట్లో ముఖ్యంగా ఇంట్లోనే ఎక్కువ మనకు కోపతాపాలు వచ్చేవి, బయట రావు. బయట వస్తే ఎవడు ఊరుకుంటాడు? బయట కోపడితే ఊరుకుంటాడు ఎవడన్నా? ఎవరు ఊరుకోడు. అంత ఇంట్లో వాళ్ళ మీదే మనం చూపించేది అన్నీ కూడా. భర్త ఉంటాడు కదా, భరించేవాడు ఉంటాడు కూడా, చూపిస్తూ ఉంటారు. బాని మీద కూడా చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు కూడా. కానీ అందరి మీద చూపించేవాళ్ళు ఎవరంటే పిల్లలే. ఫస్ట్ పిల్లలు చూపిస్తారు తల్లిదండ్రుల మీద కోపం. ఎందుకు? వాళ్ళకి అన్ని సమయానికి ఇవ్వాలా. కారణం ఏంటంటే మేమేదో కష్టపడి చదువుకుంటున్నాను వాళ్ళ ఫీలింగ్. పొద్దున్నే పోతాం, సాయంత్రం వస్తాం, మళ్ళీ చదువుకోమంటారు, టీవీ చూడనీరు, మొబైల్ చూడనీరు, ఇలా అనుకుంటుంటారు. ఎందుకు? విద్యా విధానం అట్లా తయారైంది. నిజంగా విద్యా విధానం ఎట్లుండాలి అంటే పూర్వకాలంలో శ్రీరాముడు వీళ్ళంతా చదువుకున్నట్టుగా ఉండాలి. ముందు అట్లాగే ఉండింది. రాను రాను ఏమైపోయింది? ఈ విధంగా తయారైంది అంతే. సో ముందు వాళ్ళు రాజులైనా సరే ఆశ్రమానికి వెళ్తే విద్య కోసము భిక్షాటన చేయాల్సిందే. భిక్షాటన చేసి ఫస్ట్ గురువు గారికి ఇచ్చి తర్వాత ఆమె తీసుకోవాల్సిందే. రాముడు అదే పని చేశాడు, అందరూ అదే చేయాల్సిందే అప్పుడు కాలంలో. అందుకు వాళ్ళకు విలువ తెలుస్తుంది, విద్య విలువ తెలుస్తుంది, ఆకలి విలువ తెలుస్తుంది, ఆహారం విలువ తెలుస్తుంది. కానీ ఇక్కడ పిల్లలకి ఏమీ తెలియవు, మనం నేర్పించడం లేదు.
రకరకాలుగా అన్ని ఫీడింగ్ చేసి స్పూన్లు పెట్టి వాళ్ళు అక్కడ తినకుంటే మనం ఇంట్లో పెట్టి కుక్కి అన్నీ చేస్తుంటాం. అందుకే విలువ తెలియదు. వాళ్ళ కోపాలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. ఎందుకు? అన్నీ వాడి టేప్ దగ్గరికి వస్తాయి. వాడి ఇంకా పిల్లలకు వాడు మోసపోయే బరువు దండిగా ఉంటుంది. పిల్లలే తీసుకుపోయి వానికి ఆటోలో ఇచ్చి బ్యాగ్ ఇచ్చి ఆటో వానికి ఇచ్చి వాడిని కూర్చోబెట్టి వస్తారు. ఇంకా వానికి ఆ బరువు కూడా తెలియదు. ఇప్పుడు ఏదైనా రేపొద్దున జీవితంలో బరువు వస్తుంటే మా అమ్మ చూసుకుంటుందిలే, మా నాయన చూసుకుంటుందిలే అంటాడు. ఎందుకు? వాడికి మోపించలే నువ్వు. ఆ బరువును మోపించడంలా, మోపిస్తే తెలుస్తుంది. కొన్ని దాంట్లో ఒక ఆచారం ఉంది. సంవత్సరానికి ఒకసారి భిక్షాటన, 3 ఇండ్ల కన్నా భిక్షాటన చేయాలని ఉంది. ఏదన్నా ఆశ్రమ నియమాల్లో వెళ్తే దానికి దీక్షను తీసుకోవాలంటే కనీసం 3 ఇళ్లలో మీరు భిక్ష తీసుకోవాలని. సో అది కూడా ఏమైపోయింది, ముందుగానే ఫోన్ చేసి చెప్తారు వాళ్ళు, మీ ఇంటికి భిక్షకు వస్తామని చెప్పేసి. అంటే మీ ఇంటికి భోజనానికి వస్తామని చెప్పినట్టుగా మీ ఇంటికి భిక్షకు వస్తామని చెప్తారు. ఇంటి బయట నిలబడి అడుగుతారు అంతే. అడిగితే మనం తీసుకెళ్ళి బియ్యం అన్నీ రెడీ పెట్టింటే తీసుకొని వేసేస్తాం. అది భిక్ష ఎట్లయితుంది? కొత్త ఇంటికి పోయి నువ్వు అడిగితే నీకేం రా దుఃఖలాగా ఉన్నావు, నువ్వు ఎందుకు వచ్చినావు? లేదు వాడి పక్క అనుమానంగా చూస్తారు, వీడు ఎందుకు వచ్చినాడు, వీడు ఏమన్నా రాత్రికి దొంగతనం చేయడానికి వచ్చాడా, ఇల్లు ఎట్లా వాతావరణం ఎట్లా ఉందో చూసుకోవడానికి వచ్చాడా, అన్ని రకాల డౌట్లు వస్తే వాళ్ళ ఫేసుల్లో అవన్నీ ప్రతిఫలిస్తే వీడికి లోపల అన్ని భావాలు బయటకు వస్తే అప్పుడు తెలుస్తుంది అడక తినడం ఎంత కష్టమో. కానీ మనం చాలా అనుకుంటుంటాం, వాడు ఏముందయా వాళ్ళ భిక్షగాళ్ళ జీవితాలు బాగుంటాయని అనుకుంటున్నాం. కానీ అంత ఈజీగా ఏముండవు. అన్నీ చచ్చిపోయినాక వాళ్ళు ఆ స్థితికి వస్తున్నారు, అడుగుతున్నారు. అసలుకి ఇప్పుడు కొందరైతే రైతులు కూడా విధి లేని పరిస్థితుల్లో ఆ వృత్తిని చేపట్టారు. నిజంగా వాళ్ళకి ఎట్లా అడుకోవాలో కూడా తెలీదు. నేను చూశాను, 2-3 సార్లు చూశాను. ట్రైన్లో పోయేటప్పుడు వచ్చి కూర్చుంటాడు, పంచా కట్టుకుంటాడు, పాపం ఉంటుంటాడు. అన్నా ఒక 10 రూపాయలు ఇస్తావా, కాఫీ తాగాల, డబ్బులు లేవన్నా అంటాడు. నిజాయితీగానే ఉంటారు. అప్పుడే తెలుస్తుంది వాళ్ళ ఫేస్ చూస్తే. అంటే ఎట్లా అడగాలో తెలియదు, దీనంగా అడగాల, ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళకు. అది ప్రొఫెషన్ అయితే, అడుక్కునేవాడికి అయితే ప్రొఫెషన్ అయితే వాడికి ఎట్లా అడగాలో తెలుసు. సో వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు, విధి లేని పరిస్థితుల్లో యాచక స్థితిలో వచ్చిన వాళ్ళు. దీనికి అందరూ కారణాలే, గవర్నమెంట్ కారణమే, మనము కారణమే. సో ఇక్కడ మనం సుఖాన్ని పెంచిస్తున్నాం అందరికీ కూడా. సో విద్య యొక్క విలువ తెలియజేయాలి. ఆ తెలియజేసినప్పుడు తెలియాలంటే కొన్ని కష్టాలు పడవాలి, లేకపోతే కోపాలు పెరిగిపోతుంటాయి. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే కోపం పెరుగుతూ ఉంటుంది. కోరిక తీరుకున్నసేపు బాగానే ఉంటారు, తీరకపోతే కోపం వస్తుంది. ఒకవేళ తీరిందనుకో మళ్ళీ లోపం వస్తూ ఉంటుంది. సో శ్రీరాముడు జితక్రోధుడు. సో కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోగలిగేవాడు. కోపం వస్తుంది కానీ అవసరమైన చోట అదుపులో ఉంచగలుగుతాడు. అది ఆ తర్వాత ద్యుతిమంతుడు, 14వది ద్యుతిమంతుడు. అంటే కాంతి లేదా తేజస్సు, వర్చస్సు అని కూడా చెప్పుకోవచ్చు. గొప్ప తేజస్సు ఉన్నవాడు ఫేస్లో, అందుకే ఆయన సౌందర్యం ఇంకా ఎక్కువ పెరిగింది. అట్లాగే గొప్ప ఆరా కలవాడు కూడా, చుట్టూ ఎప్పుడు కాంతివంతంగా ఉంటుంది. తనే కాదు, ఆయన మొత్తం అంతా కూడా కాంతివంతంగా ఉండేదంతా. సో అది ఎప్పుడు కాంతివంతంగా ఉంటుంది? నీ మనసులో ఎటువంటి భావాలు ఉన్నా కూడా దాన్ని నీ ముఖం మీద ప్రతిఫలింపకుండా ఉంటే అది కాంతివంతంగా ఉంటుంది, లేకపోతే కాంతిహీనంగా తయారవుతూ ఉంటుంది. సో అదొక కళ, నీకు చెప్పాలంటే అదొక గుణము. ఇప్పుడు తల్లి ఉంది, తల్లి ఏమీ తినకనే బిడ్డలకు పెడుతూ ఉంటుంది. సో బిడ్డలు తింటుంటే అమ్మ నువ్వు తిన్నావంటే నేను తిన్నాను నాన్న నువ్వు తిను అంటుంది. అక్కడ ఏమి తినిండదు, ఉండడానికి ఒకసారి ఉండకపోవచ్చు. కానీ తల్లి ఫేసులో ఆ బాధ ఎక్కడ కనపడదు. అందుకే బిడ్డడు కూడా తినింటుందిలేమో అనుకుని తినేస్తా అంటాడు. ఎందుకు? అది మనసులో ఏమన్నా ఉన్నాయి, ఫేస్లో అది కనపడకుండా ఉండడం అన్నది. అట్లాగా కుటుంబ సభ్యులు అన్నాక, బయట వ్యవహారం అన్నాక మనకి ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి. కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు, వద్దనుకున్న వాళ్ళు ఉంటారు. బట్ అందరి దగ్గర అన్ని రకాలుగా మనం కలుస్తున్నప్పుడు వాడు నాకు సరిపోడు కదా, వాడు నా దగ్గరికి వచ్చాడు కదా అనుకొని నీ భావంలో, నీ ఫేస్లో ఆ భావం గడమనింది అనుకో, వాడు దూరం అయిపోతాడు. ఓకే, ఆయన గత అయింది, నా గత నాది, నా దగ్గరికి వచ్చాడు, నేను హ్యాపీగా ఉండాలి, అదంతా నాకు సంబంధం ఏంటి? ఆయన గుణంతో నాకేం సంబంధం? నా గుణం కదా నాకు ఇంపార్టెంట్. నా గుణం వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళ గుణం వల్ల మనం ఇబ్బంది పడే పని లేదు. ఏది? ఈ జ్ఞానం ఉంటే. సో అట్లాగా ఎప్పుడైనా సరే ఎవరి దగ్గరకు వెళ్ళినా మన ఫేస్లో ఎటువంటి భావాలు, అంటే సరికాని భావాలు ప్రతిబింబం చేయకుండా మనం చూసుకుంటూ ఉండాలి. అది మన డ్యూటీ, అది మన ధర్మం. అది కష్టాలు కష్టాల్లాగా ఉండాలి, మనసు మనసులాగా ఉండాల్సిందే. కష్టాలను మనసును కలపవద్దు. మనం ఏం చేస్తున్నాం, ఆ కష్టాన్ని మనసుతో జత చేసేసి మొత్తంగా చూసుకుంటున్నాం.
కష్టం దేనికి కలిగింది? శరీరానికి కలిగిందనుకో, కానీ మనసు బాధపడుతోంది. ఇక్కడ నష్టం జరిగిందనుకో, వ్యాపారంలో నష్టం జరిగిందనుకో, సో డబ్బు పరంగా జరిగింది, కానీ దాన్ని మనసుతో తీసుకుంటున్నాం. నష్టాన్ని నష్టంగా చూసుకో, నీ మనసును మనసుగా పెట్టుకో. ఇది చెప్పినంత ఈజీ కాదు, కానీ బట్ అసాధ్యమైతే కాదు. చెప్పినంత ఈజీ కాదు, కానీ అసాధ్యమైతే కాదు. ఇక్కడ ఇంకొంచెం మనం చూసుకోవాలి. ఇప్పుడు మనసులో బాధ ఉందనుకో, ఏం చేస్తారు? ఆ రోజు స్నానం చేయాలన్నా చేయబుద్ధి పుట్టదు, డ్రెస్ మార్చుకోవడం, ఏమి సరిగా తినము, అవన్నీ చేస్తుంటాం. కానీ నిజంగా మీకు మనసులో బాధ ఉంటే ఏం చేయాలంటే వెంటనే లేయాలి, ఫ్రెష్ అప్ అయిపోవాలి, బట్టలు కట్టుకోవాలి, చక్కగా దూకోవాలి, ఫుడ్ మనకి ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉంటే తీసుకోవాలి, లేదంటే తెప్పించుకోవాలి. తినేసి మీకు నచ్చిన సీరియలో, జోక్స్లో, లేక మంచి పుస్తకమో తీసుకొని చదవాలి. అంతే. లోపల ఆ కష్టం ఉంటే ఉండిలే, సంబంధం లేదు నీకు. కష్టాన్ని పక్కన పెట్టావు తాత్కాలికంగా. సో ఎప్పుడైతే అది చేసామో ఆ కష్టం ఎక్కువసేపు ఉండదు, లోపల ఆ సమస్య ఎక్కువసేపు ఉండదు నీకు. స్లోగా చిన్నది అయిపోతూ సాయంత్రానికల్లా నార్మల్ అయిపోతాం. కానీ ఆ పని చేయకుండా ఏం చేస్తున్నాము? దానిపైన కూర్చొని పద్మాసనం వేసుకుని కూర్చుంటున్నాం. ఊరికే కాదు, పద్మాసనం వేసుకుని కూర్చొని ఇంకా దానిపైన ఆలోచిస్తుంటాం. ఇట్లా జరిగిందే, ఇట్లయింది, అట్లయింది అని చెప్పి 100 రకాలుగా ఆలోచించి ఆ సమస్యను సాయంత్రానికో రాత్రికో పెద్ద చేసుకొని ఇంటికి భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ వచ్చిన వాళ్ళ మీద వేసేసి దాన్ని రచ్చ చేసుకుంటే కానీ అవతలోడు మనకంటే ఎక్కువ బాధపడితే కానీ మనకు తగ్గదు. లేదా అప్పుడు ఎవడో బయటోడు ఏదో అన్నాడు అనుకో, ఇదంతా పోయి వాడి మీద పడుతుంది. వాడు ఎందుకు ఊరికే ఉంటాడు? నువ్వు వేస్తే వాడు ఇంత వేస్తాడు మళ్ళీ నీ మీద. సో మనకు తెలియకనే సమస్యని ఇట్లా పెంచుకుంటూ పోతుంటాం. సమస్య వచ్చిందంటే దాని మీద కూర్చోవద్దండి. వచ్చింది ఒకవేళ నువ్వు చేసుకోగలవు, సాధించగలవు, దాని నుంచి బయటపడగలంటే ఓకే, గంట కాదు 2 గంటల సమస్య మీద కూర్చోండి. ఎందువల్ల వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఎవరి వల్ల అని మాత్రం ఆలోచన చేయొద్దు. ఎవరి వల్ల అంటే దండి కనపడతారు మనకు, అట్లా కనపడకూడదు. దేనివల్ల వచ్చింది, ఎందువల్ల వచ్చింది, నా ఆలోచన విధానం సరిగా లేదా చూసుకోవాలి. ఆహారం వల్ల వచ్చిందా, ఇవన్నీ చూసుకొని ఇంకేమీ అప్పుడు తెమలేదనుకో, ఇంకా పక్కన పడేసి లక్షణంగా ఫ్రెష్ అప్ అయ్యి మంచి తిండి తిని ఒక టీవీనో మంచి పుస్తకమో జోకులో చూసుకుంటూ ఆ రోజు గడిపోయింది. ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి, ఏ ఇబ్బందులు ఉండవు. సపోజ్ శారీరకంగా ప్రాబ్లం వచ్చిందా, దాన్ని మానసు వరకు తీసుకోవద్దు. శరీరం అన్నాక రోగాలు రాకుండా ఉంటాయి, చెట్టు అన్నాక పురుగు పట్టకుండా ఉంటారా అన్న భావంతో మనం పోవాలి. అప్పుడు ఏమైపోతుంది, మనసు తీసుకుంటే పెద్దది అవుతుంది. తీసుకోలేదనుకో అప్పుడు కూడా అంతే, సేమ్ థింగ్. వీలైతే 1 గంట సేపు ధ్యానం చేయి, ఒక మంచి పుస్తకం చదువు, అలా తిరుగు. అది కానప్పుడు ఇంకా పడుకో, ఏం లేదు. శరీరానికి రెస్ట్ ఇస్తే చాలు, శరీరం తనంతా స్వాంతన చేసుకుంటుంది. దానికి రిపేర్ చేసుకోవాలి శక్తి దానికి ఉంది. సో ఎప్పుడైతే ఇవి చేస్తుంటామో, సో మనసుకు శరీరానికి లింకు లేకుండా శరీరంలాగా బాగా ఉంటుంది, మనసులాగా ఉంటుంది. అవసరమైనప్పుడు 2 కలుపు, లేదంటే విడగొడతాపో. మనం మనుషులు విడగొడతాం కానీ మనసును విడగొట్టలేకపోతున్నాం. సో మనసును పక్కన పెట్టు, అవుతుంది. అది రాముడు చేసేవాడు, తీసుకునేవాడు కాదు అసలు దాన్ని సమస్యగా. ఓకే. 15వది అసూయ లేనివాడు. అంటే ఏ విషయంలోనూ ఎప్పుడు ఎవరి మీద అసూయ చెందనివాడు. రాజ్యాన్ని భరతుడికి ఇచ్చాడు. అయ్యో 14 ఏళ్ళు నేను బయట ఉండాలి, రాజ్యాన్ని ఆయనకి ఇస్తున్నానే, ఎందుకంటే ఏ రకంగా చూసి కూడా ఆయన వారసుడు, పెద్దవాడు కాబట్టి. బట్ భరతుడికి ఇచ్చేస్తున్నాడు కదా. బట్ అక్కడ అసూయ లేదు ఆయనకు, రాజ్యం లేదు, ఇమ్మన్నారు ఇచ్చేశాడు, అంతే, ఇంక అయిపోయింది. తర్వాత లంకను అంత కష్టపడి సంపాదించాడు, యుద్ధం చేసి 7 రోజులు యుద్ధం చేసి లంకను సాధించుకున్నాడు, విభీషణునికి ఇచ్చేశాడు. అట్లాగే వాళ్ళని చంపి సుగ్రీవుడికి ఆయన రాజ్యాన్ని ఇచ్చేశాడు. ఎక్కడ ఈర్ష్య లేదు, అసూయ లేదు. అంటే అక్కడ తనకు లేనిది ఎప్పుడు బాధపడలే, తనది కానిది ఎప్పుడు కోరుకోలే, లేదని బాధపడలేదు, లేదని కోరుకోలేదు కూడా, ఎవరిచ్చినా తీసుకోలేదు కూడా. అది కదా అసూయ లేనితనం అంటే. నీకు ఏదైతే ఉందో, ఏదైతే ప్రాప్తించిందో దాని మీద నువ్వు ఉండడం అంతే. అవసరం లేనప్పుడు నువ్వు తీసుకొని కూడా వద్దు. ఎందుకు తీసుకోవాలి నీకు అవసరం లేనప్పుడు? అది కూడా నీకు బర్డనే. ఇతరులకు అది ఉంది అంటే వాడి యొక్క కర్మ సంబంధం ప్రకారం అది ఉంది, వాడి యొక్క అనేక జన్మ సంస్కారాల్లో అది ఉంది కాబట్టి వాడికి అది ఉంది. నీకు అది లేదు కాబట్టి నీకు లేదంతే.
కొన్ని జన్మలు లేకుండా ఉండడానికి వస్తాం, కొన్ని జన్మలు తీసుకునే వస్తాం అలా ఉండడానికే. అలా ఉండాలి ఇది లేదు అన్నదానికి అనేక కారణాలు ఉన్నాయి. అలా ఉండాలి ఇలా ఉండకూడదు అనడానికి అనేక కారణాలు ఉంటాయి దాంట్లో. ఏది ఎవరికి ఏదైతే ఇచ్చావో అది నీకు ఇవ్వబడుతుంది. నువ్వు అంతకుముందు ఏమి ఇచ్చావో, బాధ ఇచ్చావు అనుకో నీకు బాధ వస్తుంది, సంతోషం ఇచ్చావు అనుకో సంతోషం వస్తుంది, ధనం ఇచ్చావు అనుకో ధనం వస్తుంది, జ్ఞానం ఇచ్చావు అనుకో జ్ఞానం వస్తుంది. సో ఇవన్నీ ఏంటి, ఇప్పుడు ఈ వర్తమానం అన్నది గతం మీద ఆధారపడి ఉంది, ఈ వర్తమానం భవిష్యత్తుకు దారితీస్తోంది. సో అందుకే ఏది కూడా నీకు అసూయ కలుగుతోంది అంటే నువ్వు ఇతరులను చూసి ఆలోచన చేస్తున్నావు నాకు లేదు అని చెప్పి. నీకు లేదు అన్నదాన్ని నువ్వు కారణం చూసుకో. ఎప్పుడైతే ఆ కారణం నీకు అర్థమైందో నీకు అసూయ ఉండదు. నువ్వు ఈసారి అట్లా లేని దానికోసమే నువ్వు వచ్చావు అంతే. అలా ఉండడానికి ఈ జన్మ తీసుకున్నావు. అదే కదా జ్ఞానం అంటే. అందుకే కదా ధ్యానం చేయాలనింది. మనసు చంచలరహితం చేసుకోవడానికి ఈ ధ్యానం కావాలి. ఎప్పుడైతే ఆ చంచలరహితమైందో జ్ఞానం అంటే నీకు అర్థమవుతుంది. సో అసూయ లేనివాడు శ్రీరామచంద్రుడు. అట్లాగే 16వది ఆఖరణది జాతరోషుడు. అంటే అవసరమైనప్పుడు కోపం తెచ్చుకోగలిగేవాడు. అవసరమైనప్పుడు కోపం తెచ్చుకోవాలి. కోపాన్ని జయించడం వేరు, అవసరమైతే కోపాన్ని తెచ్చుకోగలడు. అంటే నటన చేయాల్సి వస్తుంది ఒక్కోసారి కోపం. ఇది మన విద్యార్థులకు అందరికీ అవసరమే. ఇది ఒక్కోసారి సందర్భానుసారంగా వాళ్ళ మీద కోపం తెచ్చుకోవాలి, నటించాలి. అంతేకాదని తీసుకొచ్చి 4 వాతలు పెట్టకూడదు. అది కోపం నటించాలి, అక్కడ తెచ్చుకోవాలి. చాలామంది కోపమే రాదనుకుంటారు, వస్తుంది. కానీ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడం ఒకటైతే, దాన్ని అవసరమైన సందర్భంలో కోపాన్ని నువ్వు నటించాల్సిన అవసరం నీకు వస్తుంది. ఒకవేళ నిజంగా ఆ కోపాన్ని నువ్వు నటించి యుద్ధం చేయగలిగితే ఇంద్రాది దేవతలు కూడా నీ దగ్గర రాలేకపోతారు, వాళ్ళని కూడా జయించగలగాలి. అంటే అట్లా ఉండాలి. నీ కోపం ఏదన్నా వస్తే అవతలోడు కూడా చెల్లాచెదరైపోవాలి. కానీ వాళ్ళంతా పోతేనే నువ్వు కామైపోవాలి. లోపల ఆ కోప ప్రభావం నీ మీద చూపించకూడదు. బయటవాడికి ఆ ప్రభావం పడాలి, కానీ నీ లోపల పడకూడదు. యుద్ధం చేయాలనుకుంటే యుద్ధం చేయడమే. మరి రావణుడు శాంతమూర్తి సాధు స్వభావం ఉన్నప్పుడు యుద్ధం ఎట్లా చేస్తాడు? సో అక్కడ ఆయనకు ఆ రోషాన్ని తెచ్చుకున్నాడు, జాత రోషుడు. ఆ రోషాన్ని తెచ్చుకోవాలి. ఎందుకు? తన భార్యను అతను తీసుకొచ్చాడు. సో అక్కడ రోషం కావాలి, యుద్ధం చేయాలి. పోనీలే వాడి కర్మ వాడు తీసుకున్నాడులే, నా కర్మ నేను ఇంకో వాళ్ళని చేసుకుంటాను అనుకున్నాడా? అనుకోలేదే. ఎందుకు? ఆ ధర్మము అధర్మము. మళ్ళీ అక్కడ విశ్వామిత్రుడు యాగరక్షకులుగా రామలక్ష్మణుని తీసుకెళ్తున్నాడు. వాళ్ళకు తాటికి ఎదురైంది. తాటికి రాక్షసి స్త్రీ ఎదురైంది, వాళ్ళ మీదకి వచ్చింది. ఇక రాముడు చూస్తున్నాడు, రాముడు లక్ష్మణుడు. ఎందుకు? స్త్రీతో యుద్ధం తగదని, ధర్మం కాదని చెప్పేసి విశ్వామిత్రుడు చెప్పాడు, తాటికిని చంపే అన్నాడు. గురువర్య, ఆమె స్త్రీ కదా, ఎట్లా చంపేది అన్నాడు. ఆపత్ సమయంలో ఆత్మరక్షణ కోసము నిన్నే చంపేకి వచ్చినప్పుడు అక్కడ ధర్మం పనికిరాదు నాయన, నువ్వు ఆమెను చంపాల్సిందే అన్నాడు. సరే చంపేశాడు అంతే. అది ఊరికి ఎట్లా చంపేశాడు? కోపం తెచ్చుకున్నాడు. ఇంకా ఇంతమందిని చంపుతోంది, ఇంత ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పి తనలో తను కోపాన్ని తెచ్చుకొని ఆమెను చంపాడు అంతే, సంహరించాడు. అది సో అదొక ధర్మం. అది దాన్ని జాతరోషుడు అన్నారు. అట్లాగే భరతుని విషయంలో కూడా వనవాస సమయంలో భరతుడు, సైన్యము, వశిష్ఠుడు, కైకేయి, ఊరి ప్రజలంతా వచ్చారు రాముడి దగ్గరికి. దూరం నుంచి లక్ష్మణుడు చూశాడు, ఇంత సైన్యంతో వస్తున్నాడు, ఏమో చేయడానికి వస్తున్నాడు అని చెప్పేసి రాముడికి ఏమేమో చెప్పాడు. రాముడికి తెలుసు భరతుడి యొక్క గుణం ఏంటో రాముడికి తెలుసు. కానీ అక్కడ కోపాన్ని కొద్దిగా నటించాడు అంతే. ఆ తర్వాత చాలా అనునయంగా సమాధానపరిచి వాళ్ళని పంపించాడు. అట్లాగే రాముడు మేమంతా సహాయం చేస్తున్నాము అనుకునేవాళ్ళు అందరూ కూడా. చుట్టూ ఉన్న వానర సైన్యము, జాంబవంతుడు అందరూ కూడా. ఒక హనుమంతుడు అయితే లేదు, మిగతా అందరూ అనుకున్నారు. కానీ 6వ రోజు ఆయన యుద్ధాన్ని చూసి అందరూ కూడా యుద్ధానికి బయలుదేరుతుంటే చెప్పేశాడు, ఈరోజు మీరెవరు యుద్ధానికి రానక్కర్లేదు, నేను ఒక్కనే వెళ్తున్నా అని చెప్పేసి ఆ రోజు ఆయన యుద్ధాన్ని చూసిన తర్వాత అందరూ భయంకపితులైనారంట. అంత రౌద్రమైన యుద్ధం చేశారంట. యాక్చువల్గా ఆయన ఒక్కడొచ్చినా కూడా ఆయన రాముడిని జయించేవాడు. మేమంతా ఏదో అనుకున్నాము. అప్పుడు వాళ్ళకి అర్థమైంది అది రాముని యొక్క శక్తి ఏంటి అన్నది. సో ఈ విధంగా శ్రీరాముడు జాతరోషుడు అని చెప్పండి. చంద్రుని వలె 16 కళలు గలవాడు శ్రీరాముడు. కళలు వేరు, గుణాలు వేరు.
చంద్రుని షోడశ 16 కళల వలె ఈ షోడశ గుణాలు అంటే ఈ 16 గుణాలు పరిపూర్ణంగా కలిగి ఉన్నందున శ్రీరాముణ్ణి శ్రీరామచంద్రుడిగా పిలువబడుతున్నాడు. అది శ్రీరామచంద్రుడి అంటే. సో ఈ విధంగా మనము షోడశ గుణాభిరాముణ్ణి శ్రీరామనవమి రోజున స్మరించుకున్నాం. ఈ స్మరించుకోవడానికి అర్థం ఏంటంటే ఆ గుణగణాలను పెంపొందించుకోవాలి. సరికాని గుణగణాలు ఏమన్నా ఉంటే వాటిని మనం తగ్గించుకోవాలి, తీసేయాలి. సో అప్పుడే మనము రాముని చెంతకు చేరే అవకాశం మనకు. ఓకే మాస్టర్స్, ధన్యవాదాలు.